శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. రామచంద్రమూర్తి ఎంతటి ధర్మాత్ముడు అన్న విషయం బాగా తెలిసున్నటువంటి మారీచుడు రావణాసురుడు వచ్చి మాట్లాడినప్పుడు అంతటి ధర్మనిష్టాగరిష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తితో యుద్ధానికి వెళ్ళడం కానీ ఆయన్ని మోసం చేసే ప్రయత్నం కానీ చెయ్యడం అత్యంత ప్రమాదహేతువు అని ఎరిగినవాడు కనుక రావణుని మాటలు వినడం చేత వెంటనే సూషించిపోయినట్లయిపోయాడు. తస్య రామ కథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం సమభవత్ వక్త్రం పరితప్తో బభూవః. రావణాసురుడు చెప్తున్నటువంటి రామ సంబంధమైనటువంటి గుణములు కానీ రామ కథ కానీ అంతా అసత్యపూరితం కాబట్టి అది విన్నటువంటి ఆ మారీచుడికి ముఖమంతా ఎండిపోయింది. చాలా భయం వేసింది. అటువంటి రాముడితో వైరాన్ని కోరుకుంటున్నాడా? అటువంటి రాముణ్ణి మోసం చేసి సీతాపహరణం చెయ్యాలని సంకల్పం చేస్తున్నాడా? ఎంత ప్రమాదకరమైన ఆలోచన చేస్తున్నాడని ఓష్టౌ పరిలిహన్ శుష్కౌ నేత్రైరమిని అనిమిషైరివ మృతభూత ఇవార్తస్తు రావణం సముదైక్షత. దేవతలకి ఎట్లాగైతే కనురెప్ప పడదో అట్లా కనురెప్ప పడకుండా నిశ్చేష్టితుడైపోయి ఉండిపోయి చచ్చిపోయిన వాడు ఎట్లా అయిపోతాడో అట్లా మారిపోయి మృతభూత ఇవార్తస్తు మృతి చెందినవాడిలా అట్లా కాష్టభూతంగా మారిపోయి పెదవులను నాలుకతో నాకి ఎట్లాగో అట్లా ప్రాణాలు మళ్ళీ తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని ఆ రావణాసురుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. నిజంగా శ్రీరామాయణంలో మారీచుడి యొక్క ప్రసంగం దీర్ఘ ప్రసంగం. కానీ మారీచుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఒక ఋషి చెప్తే ఎట్లా ఉంటాయో అట్లాగే చెప్పాడు. చాలా అద్భుతమైనటువంటి మాటలన్నీ చెప్తాడు. యథార్థంగా మాట్లాడాలి అంటే రామచంద్రమూర్తికి సంబంధించిన తత్వాన్ని హనుమ చెప్తే ఎట్లా ఉంటుందో, సీతమ్మ చెప్తే ఎలా ఉంటుందో, వశిష్ఠ విశ్వామిత్రుడు చెప్తే ఎట్లా ఉంటుందో తత్తుల్యంగా చెప్పాడు. సరికదా? అసలు రాముడి గురించి మారీచుడి చెప్పిన నిర్వచనం ఏదుందో అదే లోకంలో చాలా విశేషంగా ప్రఖ్యాతి చెందింది. అన్ని మంచి మాటలు చెప్పాడు.
ప్రారంభం చేస్తూనే ఒక గంభీరమైన మాట అన్నాడు. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన. లోకంలో మనని పొగిడేవాళ్ళు, మనం సంతోషించేటట్టుగా మాట్లాడేవాళ్ళు, మనం అట్లా చేస్తే పాడైపోతామని తెలిసినా మనకెందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు వద్దండి దాని జోలికి వెళ్ళకండి అంటే మన మీద మనసులో ఏదో కోపం పెట్టుకుంటాడు. ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన్ని చేయమంటే మీరు మంచి పని చేస్తున్నారండి, చాలా సంతోషం, అట్లాగే చెయ్యండి అంటే సంతోషపడి వెళ్ళిపోతాడు. అక్కడతో గొడవ వదిలిపోతుంది. అంతేగాని మనం మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన దాన్ని సహృదయంతో తీసుకుంటాడని ఎట్లా నిర్ణయం చేయగలం? కాబట్టి మనకెందుకు వచ్చింది, ఏదో పోనిద్దు అని మాట్లాడే వాళ్ళే లోకంలో ఎక్కువ ఉంటారు. అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభ. వినేవాడికి అప్రియంగా ఉన్న, కఠినంగా అనిపించిన, అవతలవాడి యొక్క క్షేమాన్ని కోరి, ఉన్నతిని కోరి, హితం కోరి మాట్లాడేటటువంటి వాడు అసలు లోకంలో లభించడు. ఒకవేళ అట్లా అవతలవాడు నా మనసు కష్టపెట్టుకుంటే పెట్టుకొని ఇప్పుడు చెప్పకపోతే, దారి మార్చుకోకపోతే వృద్ధిలోకి రాడు అన్న పరమ ప్రేమతో కఠినంగానైనా సరే చెప్పేటటువంటి వాడు ఎక్కడో ఒక్కడుంటాడు. అట్లా చెప్పినప్పుడు ఆయన కఠినంగా చెప్పినా ఆయన చెప్పిన దాంట్లో మన అభ్యున్నతికి కావలసిన విషయం ఉంది. కాబట్టి దాన్ని మనం ఔదల దాల్చాలి, మనం వినాలి, మనం పాటించాలి అని ఆలోచన ఉన్న బుద్ధిమంతుడు ఎక్కడో తప్ప ఉండడు. అలా మాట్లాడేవాడు ఉండడు, అలా మాట్లాడితే వినేవాడు ఉండడు. కాబట్టి లోకంలో ఇద్దరూ కలిస్తే అట్లాంటి వాళ్ళు అదొక క్షేత్రం, అదొక తీర్థం. అక్కడ చరిత్రలో ఒక కొత్త పుట ప్రారంభం అవుతుంది. కాబట్టి నువ్వు వింటావా వినవా అన్నది నీ ఇష్టం. నీకు అప్రియంగా అనిపించినా ఏ మంచి మాట చెప్పాలో ఆ మంచి మాటని నేను చెప్తున్నాను అన్నది మారీచుని యొక్క తాత్పర్యం. కాబట్టి సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభ. నూనం బుధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారశ్చపలో మహేంద్ర వరుణోపమం. నువ్వు చాలా చపల చిత్తం ఉన్నటువంటి వాడివి. నువ్వు సరి అయిన గూఢచారుల్ని అసలు పెట్టుకోలేదు. సమర్థులైన గూఢచారులు ప్రభువు యొక్క హితాన్ని కోరి ఆయన యొక్క కన్నులుగా చెవులుగా మారగలిగిన వాళ్ళు, అప్రియమైన రాజ్యంలో ఏది రాజుకి చేరాలో దాన్ని చేర్చగలిగినటువంటి సమర్థులైన గూఢచారులు ఉంటే ప్రభువుకి తెలియవలసిన విషయాలు తెలుస్తాయి. ఆయన కూడా మంచి చెడు విచక్షణ చేసి గూఢచారులు చెప్పిన దాంట్లో ఇది నిజమే, మనం మార్చుకోవలసి ఉంటుందనుకుంటే మార్చుకోవడానికి సిద్ధపడాలి. అంతేకాని గూఢచారుల వలన విషయం తెలుసుకుని తనకి మనసుకి అప్రీతికరంగా అనిపించిందని శిక్షించుకుంటూ వెళ్ళకూడదు. అట్లా ఉంటే చపల చిత్తుడంటారు. అట్లా కాకుండా గూఢచారుల ద్వారా తాను ఏ సమాచారమును సమీకరించాడో దాన్ని ఆధారం చేసుకుని తన తప్పులు దిద్దుకుని తాను మరింత అభ్యుదయంలో ప్రయాణించడానికి సిద్ధపడిన రాజైతే ఆయనని యోగ్యుడంటాడు. నువ్వు అటువంటి వాడివి కావు, నువ్వు చపలుడివి, నీకు సరి అయిన గూఢచారులు లేరు. కాబట్టి మహావీర్యం గుణోన్నతం, అపారమైనటువంటి తేజోమూర్తి రాముడు. ఆయనకున్నన్ని సుగుణములు లోకంలో ఎవ్వరికీ లేవు. కానీ నువ్వు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నావు అంటే దోషము కేవలము నీయందే ఉన్నది. చపల చిత్తుడవైన కారణం చేత అసలు గూఢచారులుంటే నీకు అప్రియమైనది ఏదైనా చెప్తారేమోనని అసలు నువ్వు గూఢచార వ్యవస్థనే పెట్టుకోకుండా వదిలేశావు. అపి స్వస్తి భవేత్ తాత సర్వేషాం భువి రక్షసాం అపి రామోసు సంకృత్త కుర్యాల్లోకమరాక్షసం. నీ మాటలు వింటుంటే నాకు ఒక భయం బయలుదేరింది. రాముడికి కోపం వస్తుందేమో నువ్వు చేసిన పని వల్లని. రాముడు తర్వాత ఏం చేస్తాడన్నదాన్ని వదిలిపెట్టేయి. రాముడికే కోపం అంటూ వస్తే పౌర్ణమి చంద్రుడు నాడు ఉన్నట్టుగా ఉండవలసినటువంటి రాముడి ముఖం తద్భిన్నంగా మారి
కోపంతో ఎర్రబారిందనుకో, ఆ తర్వాత జరిగే పరిణామములు ఎలా ఉంటాయి అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దానివల్ల జరిగేది మాత్రం ఖచ్చితంగా ఒకటే, కుర్యాత్ లోకం అరాక్షసం. ఇక రాక్షసుడన్నవాడు లోకంలో ఉండడు. ఆ పుణ్యం నువ్వు కట్టుకుంటావు. నీ ఒక్కడితో పోదు ఇప్పుడు నువ్వు చేసిన ప్రణాళిక. ఇక లోకంలో రాక్షసుడన్నవాడు లేకుండా చంపేస్తాడు రాముడు. అంత ప్రమాదం తెచ్చిపెట్టడానికి నీకు ఇటువంటి ఆలోచన వచ్చిందేమో అని నాకు అనిపిస్తోంది. అపితే జీవతాంతాయ నోత్పన్నా జనకాత్మజ అపి సీతానిమిత్తంచ నభవేద్ వ్యసనం మమ. నీకు అసలు ఈ సీతాదేవిని అపహరించాలన్న కోరిక బహుశः నీకు జీవితకాలం అయిపోయి ప్రాణములు పోయే సమయం ఆసన్నమైందనుకుంటున్నాను. అందుకని నీకు ఇటువంటి ఆలోచన పుట్టింది. ఈ ఆలోచనకి ఫలితం ఖచ్చితంగా నువ్వు మరణించడం. అయితే నేను బాధపడుతున్నది ఎక్కడంటే, అది ప్రమాదకరమైన పని అని తెలిసి కూడా నిన్ను అనువర్తించిన కారణం చేత నా ప్రాణములు కూడా పోతాయి. అందుకని నువ్వు నన్ను ఇందులో భాగస్వామిని చేస్తున్నావు, అత్యంత ప్రమాదకరమైనటువంటి పని చేస్తున్నావు అని చెప్పి, అపిత్వాం ఈశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం న వినశ్యేత్ పురీం లంక తయా సహ సరాక్షస. నువ్వు స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడిపోయినవాడివి. నీ నడవడి మీద నీకు నియంత్రణ లేదు. ఇది రామాయణంలో మీకు అనేక పర్యాయములు కనపడుతుంది. రావణాసురుణ్ణి ఉద్దేశించి ఈ మాట పెద్దలైన వాళ్ళు అందరూ చెప్తుంటారు. దీన్ని రామాయణంలో చాలా గంభీరంగా జాగ్రత్తగా మనసులోకి తీసుకోవలసిన విషయం. ఎందుకంటే లొంగి ఉండుట అని ఒక మాట ఉంటుంది. లొంగి ఉండుట అన్న మాటని ఏదైనా దాటిందనుకోండి, దాన్ని దూరంగా పెట్టేస్తారు. నేను ఒకప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తిరుమల వెళ్ళాను. ప్రతి ఉత్తరాయణ పుణ్యకాలానికి నాకు తిరుమల వెళ్ళి పుష్కరిణి స్నానం చేయడం అలవాటు. అందుకని అప్పుడు కూడా అట్లాగే వెళ్ళి ఎందుకో కనుమ పండుగ నాడు అక్కడ ఉన్నాను. సాధారణంగా నేను కనుమ పండుగ నాడు అక్కడ ఉండను. కనుమ పండుగ నాడు నేను అరుణాచలం వెళ్ళిపోతాను, లేకపోతే తిరిగి వచ్చేస్తాను మా ఇంటికి. కానీ ఎందుకో కనుమ పండుగ నాడు అక్కడ ఉన్నాను నేను. ఏవో ప్రసంగాలు ఉండడమో ఏదో. ఆ సమయంలో నన్ను అక్కడ ఉన్న గోశాలకి పూజ జరుగుతోంది, రమ్మని కార్యనిర్వహణ అధికారి గారు ఆహ్వానిస్తే నేను ఆ గోపూజ చూడడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇంకా ఆయన రాలేదు, సమయం ఉంది కదా అని ఆ గోశాల లోపలికి చూడడానికి వెడితే గజశాల కూడా ఉంది. ఆ గజశాలలో బ్రహ్మాండంగా దాని యొక్క ముఖం మీద అంతా కూడా మంగళప్రదమైనటువంటి తిలక చిహ్నాలతో ఒక ఏనుగు గొలుసులతో కట్టివేయబడి ఉంది. చూడగానే ఈ ఏనుగు నేను 2 రోజుల క్రితం కొండ మీద చూసిన ఏనుగులా ఉంది, ఇదేమి కింద ఉందేమిటి, ఇంత అలంకృతమై ఉన్నదని ఆయన్ని అడిగాను. ఏమండి ఏనుగు ఎక్కడిది, కొండ మీద ఇలా ఉంది, దీన్ని ఇక్కడ పెట్టారేమో అని అడిగాను. అవునండి ఇది కొండ మీద ఉండేది, దీనికి తర్ఫీదు ఇచ్చాం, ఇది మలయప్ప స్వామివారిని వహించి కుంభస్థలం మీద ప్రదక్షిణ వీధుల్లో తిరుగుతూ ఉంటుంది ఆ ఆనంద నిలయానికి చుట్టూను. దీనికి ఏమైందో తెలీదు, ఒక 2 రోజుల క్రితం అకస్మాత్తుగా అదుపు తప్పి మావటి అంకుశంతో పొడుస్తున్నా వినకుండా పక్కన నిలబడినటువంటి జనం మీదకు పరిగెత్తిందండి. అదృష్టవశాత్తు వాళ్ళు తప్పుకున్నారు కాబట్టి ఉపద్రవం జరగలేదు, కానీ కట్టు తప్పింది కాబట్టి దాన్ని కొండ దింపేశామండి. ఇప్పుడు ప్రభుత్వాలకి ఉత్తరం రాస్తారు, ఏ ప్రభుత్వమో స్పందిస్తుంది, దానికి అనుగుణంగా దీన్ని తీసుకెళ్ళి అరణ్యంలో వదిలిపెట్టేస్తాం, ఇది మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళిపోతుందండి అన్నారు. నేను చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయా. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో 7 కొండల మీదకి వచ్చింది. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారిని తన కుంభస్థలం మీద పెట్టుకుని ఆనందనిలయ విమానానికి ప్రదక్షిణంగా ఊరిరుగుతోంది. ఎంత అదృష్టవంతురాలు! కనీసం స్వామివారికి ముందు నడుస్తోంది, అదే వహించడంతో సమానం. ఆయన ఆంతరంగిక పరివారంలో ఒకటైంది, అది స్వామివారి ఏనుగు అని పేరు తెచ్చుకుంది. అందరూ దాంతో ఆశీర్వచనం పొందాలనుకుంటారు. అట్లాంటి ఏనుగు ఒక్కసారి లొంగడం అన్న మాటని దాటింది, దాన్ని అరణ్యానికి పంపించేస్తున్నారు. మరి మనిషి, అట్లా మనిషిని ఎవరు లొంగ తీసుకుని దగ్గర పెట్టుకుని ప్రతి క్షణం చూసి నువ్వు ఇట్లాగే ఉండాలి, నువ్వు ఇట్లా ఎందుకున్నావు అని గమనించే వాళ్ళు ఎవరు ఉంటారు?
అందులో ఒక వయసు వచ్చేసిన తర్వాత ఒక పరిణతి కలిగింది అని నమ్మిన తర్వాత తల్లి ఆపగలదా, తండ్రి ఆపగలడా, అన్నదమ్ములు ఆపగలరా, భార్య ఆపగలదా? ఎవరు ఆపుతారు? ఆయన సక్రమంగా ఉన్నాడనే అనుకుంటారు. ఎవరు నిరంతరం పర్యవేక్షించగలరు? అది ఎట్లా సాధ్యమవుతుంది? తనకు తాను వశవర్తి కావాలి. నేను గురువుగారిని నమ్మాను, నేను ఇట్లా ప్రవర్తిస్తే గురువుగారు ఎంత చిన్నపుచ్చుకుంటారు. కాబట్టి గురువుగారి మర్యాదని దృష్టిలో పెట్టుకొని నాకు ఆయన పాదములు కావాలి, కాబట్టి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అక్కడతో సరి, ఆయనకి క్షమాపణ చెప్పి వదిలిపెట్టేస్తున్నాను, ఇక నేను చెయ్యను అని దానికి దూరంగా ఉండగలిగాడు అనుకోండి, గురువుగారికి లొంగాడని గుర్తు. అట్లా తండ్రి గారికి లొంగాడనుకోండి, తండ్రికి వశవర్తి అని గుర్తు. అసలు ఎవ్వరికీ వశవర్తి కాడనుకోండి, అప్పుడు ఆయన ఎట్లా ఉద్ధరింపబడతాడు? లొంగడం అన్న మాట ఎక్కడో అక్కడ ఉండాలి, ఎవరికో ఒకరికి లొంగాలి. కనీసం భార్యకైనా లొంగాలి. ఆమె నీతో జీవితాన్ని పంచుకుంది, బిడ్డల్నిచ్చింది, తెల్లవారి లేస్తే నీ యోగక్షేమాల కోసం పరితపిస్తుంది, నువ్వు తన ప్రాణం అనుకుంటుంది. ఆమెకైనా నువ్వు వశవర్తివి కాకపోతే, ఆమె బాధపడుతుందేమో అన్న ఆలోచన కూడా రాకపోతే, తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదం కదా. స్వేచ్ఛ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఎవరు చెప్పినా వినకపోవడం. రామాయణంలో మీరు చూస్తే రావణాసురుడికి ఉన్న పెద్ద దోషం అదే. మారీచుడు చెప్తాడు వినడు, రాముడు చెప్తాడు వినడు, అంగదుడు చెప్తాడు వినడు, సుగ్రీవుడు చెప్తాడు వినడు, హనుమ చెప్తారు వినరు, తల్లి కైకసి చెప్తుంది వినడు, భార్య మండోదరి చెప్తుంది వినడు, విభీషణుడు చెప్తాడు వినడు, కుంభకర్ణుడు చెప్తాడు వినడు. వినని 20 చెవులున్న పరితలలు తెగిపోయాయి యుద్ధభూమిలో. మనిషికి మాట వినడం, లొంగడం అలవాటై ఉండాలి. ఎవడు వశవర్తియో వీళ్ళ విషయంలో మాత్రం ఇంకా నా స్వబుద్ధికి అవకాశం లేదు. వాళ్ళు ఏది చెప్తారో జీవితంలో దానిని నేను ఆజ్ఞగా ఔదలదాలుస్తాను అని ఎవరికో ఒకరికి వశవర్తి అయ్యాడనుకోండి, ఆ జీవితం చక్కబాటు అవుతుంది. కాబట్టి నువ్వు స్వేచ్ఛతో ప్రవర్తించేవాడివి, నువ్వు ఎవరికి లొంగవు. ఎన్ని మంచి మాటలు మాట్లాడాడండి మారీచుడు. ఆయన ఏదన్నాడో అదే జరిగింది రామాయణంలో. నువ్వు అడ్డులేని వాడివి, స్వేచ్ఛగా ప్రవర్తించేవాడు ఒక్కొక్కసారి బలం లేకో తెలివితేటలు లేకో ఎవరికో ఒకళ్ళకి లొంగిపోయి దెబ్బలు తినడమో, కారాగారంలో పడి ఉండడమో, హింసింపబడమో ఏదో జరుగుతుంది. నువ్వు శరీరంలో కావలసినంత బలం ఉన్నవాడి. నీవేం చదువుకోలేదా అంటే సమస్త శాస్త్రములు చదివావు, నీకు తెలియందేం లేదు. సీతమ్మ ఇదే ప్రశ్న వేసింది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. నువ్వు ఎన్ని చదువుకున్నావు కానీ నీ బుద్ధికి ఆచరణ లేదా, నువ్వేమీ పాటించవా అని అడిగింది. ఎన్ని చదువుకుంటే ఎవరికి కావాలి, నువ్వు ఎన్ని పాటించావన్నది ప్రధానం. అదే అంటాడు కదా రాముడు సీతమ్మతో మాట్లాడుతూ, ఆచారమేవ వ్యాఖ్యాతి. ఒక మనిషి ఆదరింపబడాలా, గౌరవింపబడాలా వద్దా అంటే ప్రమాణం ఏమిటంటే ఆయన నడవడి ఎలా ఉంటుంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందన్న దాన్ని చూసి గౌరవిస్తారు. ఆయన ఎంత చదువుకుంటే ఎవరికి కావాలి, ఎన్ని విషయాలు తెలిస్తే ఎవరికి కావాలి, అవి ఆచరణలోకి రానప్పుడు ఎవరు నమ్ముతారు? అది ఒక పెద్ద నాగుపాము పడగ మీద ఉన్న మణి ఎలా ఉంటుందో అన్నీ తెలిసున్న ఆచరణ లేకపోతే అట్లాగే ఉంటుంది. అందుకే భాగవతంలో పోతన గారు జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు. కాబట్టి నువ్వు అడ్డులేని వాడివి, నీకు పాండిత్యం ఉంది, నీకు బలం ఉంది, శౌర్యం ఉంది, పరాక్రమం ఉంది, చదువుకున్నావు, భక్తి ఉంది, తపస్సు ఉంది. కాబట్టి ఇవన్నీ నీకు దేనికి పనికొచ్చాయంటే ఎవరి మాట వినకుండా తిరగడానికి పనికొచ్చాయి. కాబట్టి నవినిశ్యేత్ పురీ లంక త్వయా సహస రాక్షస. కాబట్టి నువ్వు పెద్ద రాజ్యాన్ని సముపార్జించావు, ఇప్పుడు నువ్వు రాముడి జోలికెడుతున్నావు. నీ వలన నువ్వొక్కడివే మరణించవు. నువ్వేం చేస్తావు? హోమం చేస్తే సమిధలు వేసినట్టు నీ సైన్యాన్ని పంపిస్తావు, నీ కొడుకుల్ని పంపిస్తావు, చిట్ట చివర నువ్వు పెడతావు. దానివల్ల లంక నశించిపోతుంది, నీ వారన్న వారెవ్వరూ ఉండరు, అందరూ మరణిస్తారు.
త్వద్విధ కామవృత్తో హి దుశ్శీల పాపమంత్రిత ఆత్మానం స్వజనం రాష్ట్రం సరాజా హంతి దుర్మతి. అందుకే పూర్వం పరిపాలకుల దగ్గర నుంచి పాలితుల వరకు, అంటే పాలించేవాళ్ళు పాలింపబడేవాళ్ళు కూడా సాయంకాలం అయితే కాసేపు ఈ ధార్మికమైనటువంటి ప్రసంగాన్ని వింటూ ఉండేవారు. ఎందుకంటే తెల్లవారి మళ్ళీ లేచిన తరువాత ప్రవర్తించేటప్పుడు ఇవి జ్ఞాపకానికి వచ్చి ఎవరికి వాళ్ళే ధార్మికంగా ప్రవర్తించి లోక సంక్షేమానికి కారణమయ్యేది. ఇప్పుడేమైందంటే విపరీత వ్యాఖ్యలు బయలుదేరాయి. రామాయణ భారత భాగవతములు ఛాందసములు. అటువంటి ఛాందసత్వాన్ని అలవాటు చేసుకుంటే ప్రజలు ఎట్లా వృద్ధిలోకి వస్తారు? ఇవి ఎలా ఛాందసం అవుతాయి? మనిషి ఎంత వృద్ధిలోకి వస్తే మాత్రం, ఎన్ని తెలిసి ఉంటే మాత్రం నడవడి తెలియనప్పుడు అతను సమాజ హితానికి ఎట్లా పనికొస్తాడు? కాబట్టి త్వద్విధ కామవృత్తో హి దుశ్శీల పాపమంత్రిత. రావణ, నువ్వు అటువంటి వాడివి. నీకు ఎప్పుడూ కోరికలతో వేగిపోతుంటావు. దుశ్శీల, స్వభావము మంచిది కాదు, అది పుట్టుకతో వచ్చింది నీకు. పాపమంత్రిత, ఆలోచనలన్నీ పాపపుట ఆలోచనలే. ఎప్పుడో ఒకటో రెండో సార్లు పాపపుట ఆలోచనలు వచ్చాయంటే ఇదేమి నాకు ఇటువంటి ఆలోచన వస్తోందని భగవంతుడిని స్మరిస్తాడు. అసలు ఎప్పుడూ పాపపుట ఆలోచనలే వస్తాయి. ఎప్పుడో అప్పుడు పాప నిర్ణయం చేస్తాడు, పాపకార్యం చేస్తాడు, అపకీర్తిపాలు అవుతాడు. అసలు ఇంకా మంచి ఆలోచనలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇటువంటి నువ్వు రాజువైన కారణం చేత ఏమవుతుంది అంటే ఆత్మానం స్వజనం రాష్ట్రం సరాజా హంతి దుర్మతి. దుర్మార్గపుట ఆలోచనలు కలిగిన రావణ, నీ వలన నువ్వు పరిపాలిస్తున్నటువంటి రాజ్యము నశించిపోతుంది. నువ్వు ఎక్కడున్నావో అక్కడ రాజు నశించిపోతాడు. నీ వంటి వాడు ఎక్కడుంటాడో ఆ వ్యక్తి నశించిపోతాడు. దురదృష్టం ఏమిటంటే ఇక్కడ నువ్వు రాజు ఇద్దరు ఒక్కటే. కాబట్టి నీ వలన మొత్తం లంక నశిస్తుంది. శ్రీరాముడి గురించి నీకెవరు చెప్పారు? నువ్వు చెప్పిన మాటలు నీతో ఎవరు చెప్పినా అవన్నీ అబద్ధాలు. నచ పిత్రా పరిత్యక్తో నా అమర్యాదా కథంచన న లుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియ పాంసన. నువ్వు చెప్పినటువంటి గుణములు అటువంటివి ఏమీ రాముని యందు లేవు. నచ పిత్రా పరిత్యక్తో, దశరథుడు వదిలిపెట్టేశాడు రాముణ్ణని నువ్వు అన్నావు, కానీ అది యథార్థం కాదు. నా మర్యాద కథంచన, ఆయన మర్యాద తెలియనివాడు కాడు, ఆయన అమర్యాదస్తుడని నువ్వు అన్నావు. అసలు మర్యాదానాంచలోకస్య కర్త కారయితాచ సహా అంటారు హనుమ సుందరకాండలో. మర్యాదా పురుషోత్తముడని పేరు రాముడికి. అంత మర్యాద కలిగినటువంటి వాడు, అట్లా ప్రవర్తించడం తెలిసిన్నవాడు. న లుబ్ధో, ఆయన లుబ్ధుడు కాడు, గొప్ప దానశీలి. నచ దుశ్శీలో, ఆయనకి దుష్టమైన స్వభావం లేదు. స్వభావం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయం. స్వభావం పుట్టుకతో వస్తుంది. అది ఏ కారణం చేత విరగడం అంత తేలిక కాదు. స్వభావం విరగాలి అంటే దాన్ని మార్చగలిగినది ఒకటే, సత్సంగం. సత్సంగం అంటే సత్పురుషులతోటి సహవాసం స్వభావాన్ని మారుస్తుంది, మార్చి మంచి వైపుకి తిప్పుతుంది. అందుకే ఒక మాట అంటారు, జీవితంలో ఏదైనా వదిలిపెట్టేసుకో, కానీ సత్పురుష సహవాసం మాత్రం వదిలిపెట్టుకోకు. అది కోట్ల జన్మల తర్వాత ఈశ్వర కృప చేత నీకు కలిగింది. దాన్ని కానీ వదులుకున్నావా ఇక మళ్ళీ రమ్మంటే రాదు. ఈశ్వరుడు ఇచ్చే గొప్ప అనుగ్రహం ఏమిటంటే ఎక్కడో నిన్ను అనుగ్రహించాలనుకున్నప్పుడు ఒక సత్పురుషుడితోటి నీకు సహవాసం ఏర్పాటు చేస్తాడు. అట్లా ఏర్పాటు చేశాడు అంటే ఇంకంతకన్నా అదృష్టం లేదు. శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ ఆ మోహముద్గలంలో అంటారు, సత్సంగత్వో నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం, ఆ సత్సంగము వలన మిగిలినవన్నీ కూడా ఏర్పడతాయి. అంత గొప్పది సత్సంగం, సత్పురుష సహవాసం. కాబట్టి ఆయన అటువంటి దుర్గుణములు ఉన్నవాడని నీతో ఎవరు చెప్పారు? నచ దుశ్శీలో, ఆయనకి పుట్టుకతోటే ఆయన స్వభావం చాలా గొప్ప స్వభావం. మళ్ళీ పుట్టుకతో అంత గొప్ప స్వభావం సీతమ్మ స్వభావం. కాబట్టి నచ క్షత్రియ పాంసన, ఆయన దుష్టుడైన క్షత్రియుడు కాడు.
నచ ధర్మగుణైర్హీన కౌసల్యానందవర్ధన న తీక్ష్ణో నచ భూతానాం సర్వేషాం అహితే రతః. ఆయన నచ ధర్మగుణైర్హీన, ఆయన ధార్మికమైనటువంటి గుణములు లేనివాడు కాడు. ఆయన కౌసల్యానందవర్ధన, ఆయన కౌసల్యానందమును పెంచగలిగినటువంటి వాడు. మీరు లోకంలో చూడండి, కొడుకుని కన్నప్పుడు అంటే కూతుర్ని కన్నా అట్లాగే అనుకుంటుంది తల్లి, కొడుకు విషయంలో కొంచెం ఎక్కువ సంతోషాన్ని దేనికి పొందుతుంది అంటే, కొడుకు ఎప్పుడూ తండ్రి గారికి పక్కనే ఉంటాడు అని ఆమె ఆకాంక్ష. ఇప్పుడు నేను వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని కాదు, నేను వెళ్ళి చూసుకోకపోతే ఎట్లా, నా కర్తవ్యం కదా. ఆయనకి ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్తారా? ఎందుకు చెప్తారు? నేను వెళ్ళాలి, వెళ్ళి చూసుకుంటూ ఉండాలి. నాన్నగారు క్షేమంగా ఉన్నారా, నాన్నగారికి సౌకర్యంగా ఉందా, నాన్నగారికి నేనేమైనా చేసి పెట్టాలా అన్నది కొడుకు యొక్క కర్తవ్యం. అట్లా కొడుకు ఎప్పుడూ పక్కన ఉండేటట్టుగా ఆయన పెద్దవాడైపోతుంటే ఆధారపడడానికి పక్కన ఒక కొడుకుని కనిచ్చానని తల్లి సంతోషపడిపోతుందిట. ఆ కొడుకు కన్నా పుట్టినప్పుడు తల్లి ఆనందించడానికి కారణం అది. కూతురు పుట్టినప్పుడు ఆనందిస్తుంది, కానీ కొడుకు ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు అన్నది భావన. అందుకని సాధారణంగా ఏమంటారంటే నందనం అన్న మాట వాడతారు. నందనం అంటే ఆనందమును కల్పించువాడు. మీరు అందుకే చూడండి, కౌసల్యానందనం, కైకేయీ నందనం, దేవకీ నందనం, దశరథ నందనం, వసుదేవ నందనం, ఈ నందనం అన్న మాట వాడుతూ ఉంటారు. నందనం అంటే ఆనందమునిచ్చువాడు. ఎందుకని ఆనందం ఇస్తాడు అంటే, వాడు పక్కన ఉంటాడు, తండ్రి కనపడుతూ ఉంటాడు, తండ్రి యోగక్షేమాలు విచారిస్తూ ఉంటాడు, వాడు ఉన్నాడు నాకే బెంగ అని తండ్రి వృద్ధాప్యం పొందుతున్న కొద్దీ భరోసా పొందుతాడు. పొంది అంత సంతోషంగా కాలు మీద కాలు వేసి కూర్చునేటట్టు చేస్తాడు. కాబట్టి సర్వేషాం అహితే రతః, ఆయన కౌసల్యానందవర్ధనుడు. ఆయన న తీక్ష్ణో నచ భూతానాం, ఆయన ఎవ్వరి యందు కూడా తీక్షణ స్వభావంతో ఉండేవాడు కాదు, ఎవరి యందు కూడా హితముకు విరుద్ధముగా ప్రవర్తించేవాడు కాదు. వంచితం పితరం దృష్ట్యా కైకేయ్యా సత్యవాదినం కరిష్యామీతి ధర్మాత్మ తాతర్ప్రవ్రజితోవనం. తండ్రి గారు చాలా వృద్ధుడైపోయిన తరువాత కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటుంటే అకస్మాత్తుగా కైకమ్మ ఆ దశరథుణ్ణి వంచి 2 వరాలు అడిగితే, ధర్మమునకు సత్యమునకు మధ్యలో బండి చక్రానికి గుర్రానికి మధ్యలో ఎట్లా ఇరుకున పడిపోయాడో అలా ఇరుకున పడిపోయి దశరథుడు ఏమీ చెప్పలేని స్థితి ఏర్పడితే, అప్పుడు రాముడు తనంత తాను స్వచ్ఛందంగా వనవాసానికి ముందుకొచ్చి తండ్రిని ధర్మమునందు నిలబెట్టినవాడు. నీకెవరు చెప్పాడు దశరథుడు రాముడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడని? కైకేయ్యాః ప్రియకామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యంచ భోగాంశ్చ ప్రవిష్టో దండకాననం. రాముడి గొప్పతనం ఎక్కడుందంటే, రావణ, ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు మా అమ్మ కైకేయి దశరథుణ్ణి మోసగించింది అని కైకేయి యందు అమర్షంతో రాలేదు. ఆమె మా అమ్మ కాబట్టి ఆమె అడిగినా నేను చెయ్యాలి, అదే నా ధర్మం అని కైకేయి యందు కూడా అంత గౌరవంతో అంత భక్తితో దశరథుని యందు సమాన భక్తితో అరణ్యానికి వచ్చాడు. అంతటి ధర్మమూర్తి ఆయన. న రామ కర్కశస్తాత, రాముడు కర్కశమైన బుద్ధి ఉన్నవాడు కాడు. నా విద్వాన్ నాజితేంద్రియ, ఆయన విద్వాంసుడు కానివాడు కాడు. సమస్తమైనకి తెలుసు. ఇంద్రియములను గెలవనివాడు కాడు, గెలిచినవాడు. అనృతం దుశ్రుతం చైవ నైవం త్వం వక్తుమర్హసి. నువ్వు ఎక్కడ విన్నావో, నీతో ఎవరు చెప్పారో, నువ్వు ఎట్లా ఈ విషయాల మీద ఒక నిశ్చయానికి వచ్చావో నాకు తెలియదు. కానీ నీకు తెలియకుండా, నీకు తెలియని విషయాన్ని లేదా నీకు సత్యము కానిది నీకు తెలిస్తే అదే సత్యం అన్నట్లుగా నువ్వు మాట్లాడటం ఉందే, అది తప్పు. నువ్వు అట్లా మాట్లాడకూడదు. రాముని యందు ఏ అవగుణము లేదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. ఈ శ్లోకం రామాయణం మొత్తం మీద ఎప్పుడైనా ఎవరైనా రాముడు ఇటువంటి వాడు అంటే ఈ శ్లోకమే చెప్తారు. చిత్రం ఏమిటంటే, ఇది రామాయణంలో మారీచుడు చెప్పినటువంటి శ్లోకం. ఆయన రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే
పైకి చూడ్డానికి సప్తధాతువులతో కూడుకున్నటువంటి శరీరంలా కనపడతాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడి 7 పదార్థములతో తయారు చేయబడినటువంటి శరీర సంఘాతముతో కూడుకున్నవాడిలా కనపడే రాముడు నిజానికి ధర్మమును పోతపోసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ధర్మము నడిచి విడితే అదే రాముడు. కరచరణాదులతో కదిలి విడుతున్న ధర్మమూర్తి. సాధు సత్యపరాక్రమ. ఆయన చాలా సాధుపురుషుడు, సత్పురుషుడు. సత్యపరాక్రమ, సత్యమైన పరాక్రమము కలిగినవాడు, లేదా సత్యమే ఆయన పరాక్రమము. రాజా సర్వస్య లోకస్య. ఆయన నిజానికి ఈ రాజ్యమునకు రాజు, ఈ దేశమునకు రాజు అన్న మాటలు అన్వయం కావు. ఆయన గుణముల చేత ఆయన సమస్త లోకములకు రాజు. దేవానాం అఘవానివ. ఇంద్రుడికి ఎంత కీర్తి ఉందో సమస్త లోకములకు ప్రభువని రాముడు కూడా అంతటి కీర్తివంతుడు. కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస ఇచ్ఛసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. నువ్వు ఆయనని ఆశ్రయించి ఉండేటటువంటి ఆయన ధర్మపత్ని అయిన సీతమ్మని ఆయన నుండి వేరు చెయ్యగలను, అపహరించగలను అని ఎట్లా అనుకున్నావు? సూర్యుడి నుంచి సూర్యుని యొక్క కాంతిని వేరు చేసి తీసుకురావడం ఎవరికైనా సాధ్యమా? రాముడి నుంచి సీతమ్మని వేరు చేయడం సాధ్యమవుతుందని నువ్వు అనుకుంటున్నావా? శరార్చిషమనాదృశ్యం చాప ఖడ్గేంధనం రణే రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టుం త్వమర్హసి. రాముని యొక్క బాణములే పెద్ద పెద్ద జ్వాలలు. ఆ పైన ఆయన పట్టుకునే ధనస్సు, ఆయన పట్టుకునే ఖడ్గం, ఆయన అక్షయ బాణ తూణీరమలలో ఉండేటటువంటి వివిధ బాణములు, ఇవన్నీ కూడా ఇంధనం లాంటివి. రాముడే పెద్ద అగ్నిహోత్రం. రాముడి జోలికి వెడతానండం అంటే అగ్నిహోత్రం జోలికి వెళ్ళి అగ్నిహోత్రంలో దూకుతానండం లాంటిది. అగ్నిలో దూకినవాడు క్షేమంగా బయటికి ఎట్లా వస్తాడు? రాముడి జోలికి వెళ్ళినవాడు ఎట్లా బయటికి వస్తాడు? కాబట్టి రావణ, నా మాట విను, రాముడి జోలికి వెళ్ళద్దు. రాజ్యం సుఖంచ సంత్యజ్య జీవితం చేష్టమాత్మనః నాత్యాసాదయితుం తాత రామాం తకమిహార్హసి. నా మాట నువ్వు నమ్ము. రాజ్యం సుఖంచ సంత్యజ్య జీవితం చేష్టమాత్మనః. నువ్వు ఎంతో సంతోషంగా పెద్ద రాజ్యాన్ని పొందావు, ఇన్ని సుఖాలు, ఇంద్రియములకు సంబంధించినవన్నీ అనుభవిస్తున్నావు. ఆ పైన జీవితమా, భగవంతుడిచ్చినది దీర్ఘాయుష్మంతుడవై కావలసినంత జీవితాన్ని పొందావు. ఇవన్నీ వదిలిపెట్టేసుకొని నిష్కారణంగా యమధర్మరాజు గారి జోలికి వెళ్ళిన వాడిలా నువ్వు రాముడి జోలికి వెళ్ళి నశించిపోమ్మని నీకెవరు చెప్పారు? అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజ నత్వం సమర్థస్తాం హర్తుం రామచాపాశ్రయం వనే. అప్రమేయం హి తత్తేజో, ఆ శ్రీరాముని యొక్క కార్యములు ఊహించడం కూడా ఎవరికి సాధ్యం కాదు. అంతటి బలవంతుడు. నువ్వు విన్నావు, 1 గంట 12 నిమిషములలో 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చినవాడు. అటువంటి అప్రమేయమైన, ఊహకు అందనటువంటి బలము, శౌర్యము, గుణములు కలిగినటువంటి రాముడి జోలికి వెళ్ళి యస్య సా జనకాత్మజ, జనక మహారాజు గారి కుమార్తె అయినటువంటి ఆ సీతమ్మని అపహరించి తీసుకొద్దామని ఎట్లా అనుకుంటున్నావు? ఆమె ఏ నీడలో ఉంటుందో తెలుసా? రాముడి చేతి ధనస్సు యొక్క నీడలో దానిని ఆశ్రయించి ఉంటుంది. అంటే ఎవరు సీతమ్మ జోలికి వెళ్ళాడో వాడు రాముడి ధనుష్టంకార ధ్వనిని వింటాడు. కాబట్టి ఎందుకు నిష్కారణంగా ఆయన జోలికి ఎడతావు? తస్యసా నరసింహస్య సింహోరర్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతర భార్యా నిత్యమనువ్రత. ఆయన సింహముల విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినవాడు. సింహోరర్కస్య భామిని, ఆమె ఆయనను ఆశ్రయించి ఉంటుంది. ప్రాణేభ్యోపి ప్రియతర, రాముడికి రాముని యొక్క ప్రాణముల కన్నా ఆయన ధర్మపత్ని అయినటువంటి సీతమ్మ యందే ప్రీతి ఎక్కువ. రాముడి ప్రాణముల జోలికి వెళ్ళినా వదిలిపెడతాడేమో కానీ సీతమ్మ జోలికెడితే వదిలిపెట్టడు. నసా దర్శయితుం శక్య మైథిలే ఓజస్విన ప్రియ దీప్తస్యేవ హుతాశస్య శిఖా సీతా సుమధ్యమ. ఆమె
చాలా గొప్ప తేజోమూర్తి అయిన రాముని ఆశ్రయించి ఉన్నటువంటి ధర్మపత్ని మహాపతివ్రత. అగ్నిహోత్రము యొక్క తేజస్సు ఎలా ఉంటుందో, వెలుగుతున్నటువంటి అగ్ని శిఖ ఎలా ఉంటుందో సీతమ్మ అట్లా ఉంటుంది. రాముడే అంతటి పరాక్రమవంతుడంటే పాతివ్రత్యము చేత సీతమ్మ అగ్ని శిఖ. కాబట్టి ఇప్పుడు నువ్వు రాముడి జోలికి వెళ్ళడం, సీతమ్మ జోలికి వెళ్ళడం అంటే ఇక తిరుగులేని రీతిలో నీ మరణశాసనాన్ని నువ్వు రాసుకోవడం. కిముద్యమమిమం వ్యర్థం కృత్వా తే రాక్షసాధిప దృష్టశ్చేత్ త్వం రణే తేన తదంతం తవ జీవితం. ఈ ప్రయత్నం చెయ్యడం వల్ల నాకు ఏదో కలిసి వస్తుంది అన్నవాడు లోకంలో ఎవరైనా ఉంటాడు. నువ్వేం చెప్తున్నావు? నేను సీతాపహరణం చేస్తాను, సీతాపహరణం చేస్తే రాముడు శుష్కించిపోతాడు, అప్పుడు నేను రాముడిని చంపేస్తానంటున్నావు. నువ్వు ఎప్పుడో అప్పుడు రాముడు శుష్కించిపోయాడు అనుకుని నువ్వు రాముడి జోలికి వెళ్ళాలి కదా. రాముడి జోలికి వెళ్ళినప్పుడు ఎప్పుడు నువ్వు రాముడి కంటపడితే ఆ కంటపడిన రోజున నీ జీవితం అంతం అయిపోయింది. అప్పుడు ఈ ప్రయత్నం వల్ల ప్రయోజనం ఏమిటి? అసలు ఏదైనా చేసే ముందు ఆలోచన ఒకటి ఉండాలి కదా. దేని కొరకు చేస్తున్నావు ఈ ప్రయత్నం? అంటే ఎంత రావణాసురుడు దాచినా మారీచుడు తెలుసుకోలేనివాడు కాదు. సీతాపహరణం కేవలం రాముణ్ణి బలహీనుణ్ణి చేయడం కోసం రావణాసురుడు చెయ్యడం లేదు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే సీతాపహరణం చేస్తే ఎప్పటికైనా సీతమ్మ తన పాన్పు చేరుతుందని ఆయన ఉద్దేశ్యం. రెండవది, రాముడిని నేను ఎదుర్కోలేనన్న విషయం రావణాసురుడికి స్పష్టంగా తెలుసు. అందుకే రామలక్ష్మణులు అక్కడ ఉండగా యుద్ధం చేసి ఓడించి సీతమ్మని తీసుకొస్తానన్న మాట అంటలేదు. మీరు రామాయణం ఉత్తరాఖండ చదివితే రావణాసురుడికి ఒక అలవాటు ఉంది. అది రావణాసురుడికే కాదు, వాలికి కూడా ఉంది. వాళ్ళిద్దరూ ఏమిటంటే ప్రతిరోజు వాళ్ళ బలాన్ని ఎట్లాగో అట్లా ఖర్చు పెట్టాలి. అందుకని ఎవరినో ఒకళ్ళని యుద్ధానికి పిలుస్తారు. వాళ్ళు యుద్ధానికి పిలిచి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధం చేసి నిష్కారణంగా ఎవరినో బాధపెట్టి వాళ్ళని ఓడించి తిరిగి వస్తూ ఉంటారు. అట్లా ఎంతమంది జోలికో వెళ్ళాడు. చివరికి యమధర్మరాజు గారు కూడా భయపడిపోయాడు రావణాసురుడిని చూసి. ఒకసారి సముద్ర తీరంలో దిక్పాలుల సమావేశంతో ఉండగా రావణాసురుడు వెడితే హడిలిపోయినటువంటి యమధర్మరాజు గారు ఎట్లా పారిపోవాలో అర్థం కాక అక్కడ కాకి కనపడితే కాకిలో ప్రవేశించి పారిపోయాడు. పారిపోయి రావణాసురుడి బారి నుంచి తప్పుకోవడానికి నాకు సాయం చేశావు కాబట్టి, నేను పితృలోకానికి అధిపతిని కాబట్టి శ్రాద్ధకర్మ చేసినప్పుడు పితృదేవతలు సంతోషించాలంటే నువ్వు ముట్టుకుని అన్నం తింటే పితృదేవతలు తిన్నట్టు, నీకు వరం ఇస్తున్నానన్నాడు. అంటే రావణాసురుడు ఎంత భయోత్పాతాన్ని కల్పించగలిగిన వాడో అర్థమవుతుంది. రోజు ఎవరితోనో యుద్ధం కావాలి. అలాగే వాలి జోలికి వెళ్ళాడు. వెడితే వాలి తోకకి చుట్టి సముద్రాల్లో ముంచి 4 సముద్రాల్లో తిప్పి తీసుకొచ్చాడు. అప్పుడు వాలితో ఒక అపవిత్రమైన సంధి చేసుకున్నాడు. నీకే విలువైంది దొరికినా నువ్వు అనుభవించి నేను అనుభవిస్తా, నాకే అమూల్యమైనది దొరికినా నేను అనుభవించి నీకు ఇస్తా, నువ్వు అనుభవించు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంధి. కాబట్టి నువ్వు ఈ ప్రయత్నం చేసి ఏం సాధిద్దామని అనుకుంటున్నావు అంటే, ఆయన నేను సీతమ్మయందు కామాతురతను పొందానని చెప్పట్లేదు మారీచుడితోటి. కానీ తెలుసుకోలేనంత అమాయకుడు మారీచుడు కాడు. సీతమ్మ మహాపతివ్రత, అగ్నిహోత్రం. అగ్నిహోత్రపు శిఖ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఆ హోమం చేస్తున్నప్పుడు ఆ అగ్ని శిఖలు వస్తుంటే చాలా బాగుందని ఎవరైనా చేత్తో పట్టుకుంటారా? రామరాయల వారి జీవిత చరిత్రలో మాట చెప్తారు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటారు. ఇంట్లో చీకటి పడుతున్నప్పుడు దీపం వెలిగిస్తే దీపపు కాంతి ఎంతో అందంగా మంగళప్రదంగా ఉంటుంది. అబ్బా, దీపం ఇంత చిన్నది వెలుగుతున్నా ఎంత బాగుందో అని ఇంట్లో పెద్ద ఆయన దీపాన్ని ముద్దెట్టుకుంటాడా? వెళ్ళి ఆ దీపజ్వాలని ముద్దెట్టుకుంటే మూతి కాలుతుంది. అట్లా నువ్వు రాముడి జోలికి సీతమ్మ జోలికి వెళ్ళగలిగిన వాడివా? అగ్ని శిఖని పట్టుకోగలిగిన వాడివా? దీని వలన జరిగే పరిణామం ఏమిటంటే చిట్ట చివరికి నువ్వు, లంక, పిల్లలు, సైన్యం అందరూ మరణిస్తారు. జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం యదీచ్ఛసి చిరం భోక్తం మాకృథా రామవిప్రియం. నీకు మంచి జీవితం ఉంది, ఎన్నో సుఖాలున్నాయి, రాజ్యం ఉంది, ఇవన్నీ చాలా కాలం అనుభవించాలని నువ్వు అనుకుంటే రాముడి జోలికి ఒక్కదానికి వెళ్ళకు. ఈ ఒక్కటి వదిలేయి.
మిగిలినవన్నీ చాలా కాలం అనుభవిస్తావు. ఇదొక్కదాని జోలికి వెళ్ళావనుకో, ఇక అనుభవించడానికి నీకు శరీరం ఉండదు, మొత్తం శరీరం పడిపోతుంది. మూలఘాతి సర్వై సచివై సార్ధం విభీషణ పురోగమై మంత్రయిత్వా తు ధర్మిష్టై కృత్వా నిశ్చయమాత్మన. విభీషణుడు లాంటి వాళ్ళని, సత్పురుషులైన మంత్రుల్ని చేరదీసి కూర్చోబెట్టు. అసలు ఇటువంటి పని చేద్దామా, మనం చెయ్యాలా, అవసరమా అన్నది ఆలోచించు. ఆలోచించిన తర్వాత పెద్దలందరూ ఏం చెప్తారన్నది విని అప్పుడు చెయ్యి. అంతేకాని నువ్వు ఒక్కడివి నిర్ణయం తీసేసుకుని నా దగ్గరికి వచ్చేసి నువ్వు మాయాలేడి వెళ్ళిపోదాం, సీతమ్మని ఎత్తుకెళ్ళిపోతాను, ఇట్లాంటి మాటలు చెప్పకు. దోషాణాంచ గుణానాంచ సంప్రధార్య బలాబలం ఆత్మనశ్చ బలం జ్ఞాత్వా రాఘవస్య చ తత్వతః హితాహితం వినిశ్చిత్వా క్షమం త్వం కర్తుమర్హసి. నువ్వు చేసే పనిలో ఉన్నటువంటి మంచి ఎంత, నువ్వు చేసే పనిలో ఉన్నటువంటి చెడు ఎంత, నీకు ఉన్నటువంటి బలం ఎటువంటిది, అవతల రాముడికి ఉన్నటువంటి బలం ఎటువంటిది, నువ్వు రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళగలవా, రాముడే నీ మీదకి యుద్ధానికి వస్తే నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని నువ్వు జాగ్రత్తగా బేరీజు వేసుకోకుండా, పెద్దలని సంప్రదించకుండా ఇట్లాంటి నిర్ణయాలు చేసుకొని ముందుకు వెళ్ళడం అందరి జీవితాలతో చెలగాటమాడడం. పైగా నువ్వు ఇటువంటి పనులు చేయడం ద్వారా అందరినీ కూడా ఇబ్బందిలోకి తీసుకెళ్ళిన వాడు అవుతావు అంటూ ఇంచుమించుగా రామాయణం సగంలోకి వచ్చేటప్పటికీ సీతారాముల జోలికి వెడితే రావణాసురుడు ఏమైపోతాడన్న విషయాన్ని మొట్టమొదటే మారీచుడు దీర్ఘ ప్రసంగంలో హితోపదేశం చేశాడు. ఒక రాక్షసుడైనప్పటికీ కూడా ఈ సందర్భానికి వచ్చేటప్పటికి మాత్రం అంత గొప్పగా మాట్లాడాడు. అయితే రాముడి గురించి ఇన్ని విషయాలు అసలు ఎట్లా తెలిసాయి, ఇంత మార్పు ఎట్లా వచ్చింది, రాముడి యందు ఇంత భక్తి కలగడానికి కారణం ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు చెప్పడం మొదలుపెడతాడు. మొదలుపెట్టి కదాచిదప్యహం వీర్యాత్ పర్యటన్ పృథివీమిమాం బలం నాగసహస్రస్య ధారయన్ పర్వతోపమః. నేను ఓ రావణ, చాలా పూర్వం, చాలా కాలం క్రిందట చాలా బలంగా ఉండేవాడిని, ఇప్పటికన్నా చాలా బలవంతుడిని. అప్పుడు ఈ భూమి అంతటా తిరుగుతూ ఉండేవాడిని. నాగసహస్రస్య, నా బలం 1000 ఏనుగుల బలం, కాబట్టి పర్వతంతో సమానమైనటువంటి ఆకారం ఉన్నవాణ్ణి. నీలజీమూత సంకాశ తప్త కాంచన కుండల భయం లోకస్య జనయన్ కిరీటీ పరిఘాయుధ వ్యచరన్ దండకారణ్యే ఋషిమాంసాని భక్షయన్. నేను ఒక నల్లటి పర్వతం ఎలా ఉంటుందో అలా ఉండేవాణ్ణి. బాగా కాల్చి పుటం పెట్టినటువంటి బంగారముతో చేయబడిన కుండలములను ధరించి లోకములకు అంతటికీ కూడా భయాన్ని కల్పిస్తూ కిరీటం పెట్టుకొని పరిఘని ఆయుధంగా చేసుకొని దండకారణ్యంలో ప్రవేశించి ఋషుల యొక్క మాంసం తినడానికి అలవాటు పడిపోయాను. ఆ సమయంలోనే సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు ఒక గొప్ప యజ్ఞాన్ని సంకల్పం చేసి, ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు నేను సుబాహువు దాన్ని పాడు చేస్తున్నామని ఆ యజ్ఞ సంరక్షణ కొరకు అన్న మిషతో దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకొచ్చాడు. యజ్ఞ సంరక్షకులుగా ఉండమని యజ్ఞం మొదలుపెట్టాడు. అప్పుడు నేను అలవాటు ప్రకారంగా రక్తం కొమ్మరించి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం సుబాహువుతో కలిసి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూశాను నేను రాముణ్ణి. అప్పటికి బ్రహ్మచారి బాలుడు. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభేక్షణ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ. అప్పటికి రాముడు అజాత వ్యంజన శ్రీమాన్, ఆయనకి ఇంకా పురుష చిహ్నములైనటువంటి గడ్డాలు మీసాలు మొలవలేదు, ఇంకా వచ్చిరా నూనూగు మీసాలతో ఉన్నాడు. పద్మపత్ర నిభేక్షణ, పద్మము యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో అందంతో మెరిసిపోతుండేవాడు. ఏకవస్త్రధరో ధన్వి, బ్రహ్మచారి గదు ఒక వస్త్రం కట్టుకునేవాడు. ధనస్సు పట్టుకునుండి శిఖి పిలక పెట్టుకుని కనకమాలయ మెడలో బంగారు గొలుసు వేసుకుని బ్రహ్మచారిగా ఉన్నాడు. ఉండి ఆయన శోభయం దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్య తతో రామో బాలచంద్ర ఇవోదిత.
బాలచంద్రుడు ఎలా ఉంటాడో అంత గొప్ప కాంతితో చంద్రుడు ఆకాశంలో ఉండి సమస్తాన్ని ఎట్లా ప్రకాశింపచేస్తూ ఉంటాడో అట్లా ఆయన ఆ అరణ్యాన్నంతటినీ ప్రకాశింపజేశాడు. చంద్రుడు వచ్చినప్పుడల్లా నాకు ఇదో అదృష్టం. కాబట్టి ఆ చంద్రుడు ప్రకాశింపచేసినట్టే రాముడు అరణ్యాన్నంతటినీ కూడా ప్రకాశింపజేశాడు. అటువంటి సమయంలో నేను సుబాహువు కలిసి యజ్ఞధ్వంసం చేయడానికి వెళ్ళాం. రాముడు ఒక అస్త్రంతో సుబాహువుని కొట్టేశాడు. నా విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ తేన ముక్తస్తతో బాణః శితః శత్రు నిబర్షణ తేనాహం త్వా హతః క్షిప్తః సముద్రే శతయోజని. తేన ముక్తస్తతో బాణః, ఆయన శితః శత్రు నిబర్హణ, శత్రువుని వధించేటటువంటి చాలా వాడి అయినటువంటి ఒక బాణాన్ని నా మీద ప్రయోగించాడు. అది మానవాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. దాని వలన ఏమైంది అంటే సముద్రే శతయోజని, సముద్రంలో 100 యోజనముల అవతల వెళ్ళి పడిపోయాను. నీచ్ఛతాతాత మాం హంతుం తదా వీరేణ రక్షితః రామస్య శరవేగేన నిరస్తోహమచేతనః. కానీ ఆ రాముడు ఎందుకో నా యందు దయ వహించాడు, నన్ను చంపలేదు. చంపకుండా అది మానవాస్త్రం కాబట్టి అది చల్లగా చేసేసి నన్ను ప్రాణములు పోకుండా చైతన్యం ఉండేటట్టుగా ఉంచి 100 యోజనముల అవతల పడిపోయేటట్టు చేసింది. నేనప్పుడు లేచి దక్షిణ తీరంలో ఉన్నానని తెలుసుకొని లంకాపట్టణంలోకి వచ్చాను. అది నేను ఉండే ప్రదేశమే కాబట్టి చాలా కాలం లంకలో ఉన్నాను. ఆ తర్వాత ఏదో మళ్ళీ మొదలుపెట్టాను నా కార్యాలు, యజ్ఞాలు ధ్వంసం చేయడం, ఋషుల యొక్క మాంసం తినడం, ఇవన్నీ చేస్తూ తిరుగుతూ ఉండేవాడిని. ఇలా జరుగుతుండగా కొంతకాలం అయిపోయింది. ఏవమస్మి తదా ముక్తః సహాయాస్తు నిపాతితాః అకృతాస్త్రేణ బాలేన రామేణ క్లిష్టకర్మణాః. నేను నిన్ను ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత నేను లోకంలో తిరుగుతూ రాముణ్ణి దర్శనం చేసినటువంటి సందర్భం వేరొకటి ఉంది. దానికన్నా ముందు నేను చూసిన రాముణ్ణి బ్రహ్మచారిగా ఉన్న బాలరాముణ్ణి కదా చూశాను. ఆయన ప్రయోగించిన అస్త్రానికి కదూ ఇంత దెబ్బతిన్నాను. నీతో ఎందుకు చెప్తున్నానంటే తన్మయా వార్యమాణస్త్వం ఇది రామేణ విగ్రహం కరిష్యస్యాపదం ఘోరాం క్షిప్రం ప్రాప్యసి రావణ. నువ్వు ఆ తర్వాత రాముడు ఎంత శక్తి పొందాడో ఏమైందో నీకు చెప్తాను, అది వదిలిపెట్టు. ఎందుకనంటే ఆ తర్వాత ఆయన విశ్వామిత్రుడి దగ్గర ఇంకా ఎన్నో అస్త్రములను ఉపదేశం పొందాడు. తర్వాత సీతారామ కళ్యాణం అయింది. అయిన తర్వాత పరశురాముడిని ఓడించి పరశురాముడి తేజస్సు కూడా రామచంద్రమూర్తిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఎందరో మహర్షుల్ని సేవించాడు. ఆ తర్వాత అగస్త్యుడు విష్ణుచాపాన్నిచ్చాడు, ఇంద్రుడిచ్చిన ఖడ్గాన్నిచ్చాడు, గొప్ప బాణాన్నిచ్చాడు. వీటి వలన శక్తి ద్విగుణీకృతం అయిపోయింది. అది అలా ఉంచు. బ్రహ్మచారిగా ఉన్న రాముడు నన్ను అంత దెబ్బ కొట్టాడు. క్రీడారతి విధిజ్ఞానాం సమాజోత్సవశాలినాం రక్షసాం చైవ సంతాపం అనర్థం చాహరిష్యసి. నువ్వు దృష్టిలో బ్రహ్మచారి అయిన రాముడిని పెట్టుకుని ఆలోచించు. బ్రహ్మచారి అయిన రాముడు నన్ను సుబాహుని మా ఇద్దరి పేర్లు చెప్తే గడగడ వణికిపోయిన రోజుల్లో ఇద్దరిని చెరోబాణంతో కొట్టేశాడు. అట్లాంటి రాముడు తర్వాత ఎంత శక్తిని పొందాడు. అటువంటి వాడితోనా నువ్వు యుద్ధం పెట్టుకుంటావు? ఎంత సంతోషంగా ఉన్నారు లంకాపట్టణంలో. అందరూ ఆటలు ఆడుకుంటున్నారు, భోగాలు అనుభవిస్తున్నారు, సమాజాలు పెట్టుకుంటున్నారు, క్రీడిస్తున్నారు. ఇటువంటప్పుడు వాళ్ళందరినీ అనర్థం పాలు చేస్తావా? హర్మ్య ప్రాసాద సంబంధాం నానారత్న విభూషితాం ద్రక్ష్యసి త్వం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే. గొప్ప గొప్ప భవంతులు రత్నాల కాంతులతో నిండిపోయి ఉంటుంది ఆ లంక. అటువంటి లంకని నిష్కారణంగా సీతమ్మ జోలికి వెళ్ళి దిక్కులేని దానిగా చేసేద్దాం అనుకుంటున్నావా? అకుర్వంతోపి పాపాని శుచః పాప సంశ్రయాత్ పరపాపైర్వినశ్యంతి మత్స్య నాగ హృదయథ.
చాలా పాపాత్ముడైనటువంటి దుర్మార్గుడైనటువంటి వ్యక్తితో ఒక సత్పురుషుడు కూడా తెలిసో తెలియకో కలిస్తే ఆ పాపాత్ముడి యొక్క ఆలోచనల వలన ఆ ఒక్క పాపాత్ముడే నశించడు, ఆయనతో పాటు సత్పురుషుడు కూడా నశించిపోతాడు. పెద్ద పెద్ద పావులున్నటువంటి ఒక సరస్సులోకి తెలిసో తెలియకో చేపలు వెళ్ళాయనుకోండి, పావులు మింగేస్తాయి చేపల్ని. నీతో సహవాసం కూడా అంతే. ఇన్ని తెలిసినా నేను మళ్ళీ రాముడి జోలికి వెళ్ళడం నా మృత్యువుకి కారణమవుతుంది. దివ్యచందన దిగ్ధాంగాన్ దివ్యాభరణభూషితాన్ ద్రక్ష్యస్య భేతాన్ భూమౌ తవ దోషాత్తు రాక్షసాన్. హాయిగా ఒంటికి చందనం రాసుకొని భూషణాలు వేసుకొని తిరుగుతున్నటువంటి లంకావాసులందరూ రక్తం కారుతూ బాణాలు గుచ్చుకొని నేల మీద పడి ప్రాణాలు వదిలిపెట్టి ఏడుస్తారు. కాబట్టి నువ్వు ఆయన జోలికి వెళ్ళకు. శరజాల పరిక్షిప్తాం అగ్నిజ్వాలా సమావృతాం ప్రదగ్ధ భవనాం లంకాం ద్రక్ష్యసిత్వం న సంశయ. జరగబోయేటటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను, విను. నువ్వు ఈ పని చేసినప్పుడు నువ్వు లంకని ఇంకొక రకంగా చూడవలసి వస్తుంది. ఇంతకాలం దేవతల రాజధాని అమరావతి ఎలా ఉంటుందో కాంచన లంక అలా ఉంటుంది అని పేరు. కానీ సీతమ్మ జోలికి వెళ్ళిన కారణం చేత నువ్వు ఒక రకమైన లంకని చూస్తావు. లంక అంతా కాలిపోతుంది. కాలిపోతున్న లంకలో నా కొడక, నా తండ్రి, నా భర్త, నా భార్య అని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ జనం పరుగులెత్తేటటువంటి రోజు వస్తుంది. ఇది కేవలము నువ్వు చేసిన సీతాపహరణ అకార్యము వలన ఏర్పడుతుంది. అంటే రామాయణంలో జరగబోయే విషయాలన్నీ కూడా సీతమ్మ జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో అంత స్పష్టంగా చెప్పాడు మారీచుడు. పరదారాభిమర్శాత్తు నాణ్యత్ పాపతరం మహత్ ప్రమదానాం సహస్రాణి తవరాజన్ పరిగ్రహ. పరుల యొక్క భార్యల్ని అపేక్షించి బాగుపడినటువంటి వాడు లోకంలో లేడు. కాబట్టి అటువంటి పని నువ్వు చెయ్యవద్దు. చెయ్యకుండా నీ కులాన్ని, నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. భవస్వదాన నిరత స్వకులం రక్షరాక్షస మానం బుద్ధించ రాజ్యంచ జీవితం చేష్టమాత్మన. నీకున్న మనసుని నీ భార్యల ఎందే పెట్టుకో. పెట్టుకున్న కారణం చేత ధర్మమైపోతుంది. ఈ సందేశం ఇదే మాటలో కొద్దిగా మార్పు చేసి సీతమ్మ ఇదే ధర్మాన్ని చెప్తుంది. నీ కామము నీ భార్య యందు ఉంటే అది ధర్మము చేత కట్టబడిపోయింది, ఏ ఇబ్బంది రాదు, అది నీ రక్షణకు కారణమవుతుంది. అది పరసతి యందు అన్వయమైందా నువ్వు క్షయం అయిపోవడానికి, నశించిపోవడానికి కారణమవుతుంది. అంటే ప్రమాదం. పరదారాగమనమును పరసతిని ఆశించవద్దు. అటువంటి ఆలోచనలు మనసులో రానివ్వనే వద్దు అని చెప్తుంది. అదే మాటలు కొద్దిగా మార్పు చేసి నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటుంది సీతమ్మ. అదే మాట ముందు మారీచుడు చెప్పాడు. అంతమంది భార్యలు ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. స్వజనమునందు నీ కామమును అన్వయించేయి, అది ధార్మికమైపోతుంది, అది నీ రక్షణకు కారణమవుతుంది. పరమ ధార్మికురాలు మహాపతివ్రత, నీ యందు మనసు లేనిది, నీ యందు అనురక్త కానిది, అటువంటి మహాపతివ్రతని అపేక్షించి అపహరించి తీసుకొస్తే నీ మృత్యువుని నువ్వు వండుకోవడం అవుతుంది. ఈ మాటలే మళ్ళీ సుందరకాండలో వస్తాయి సీతమ్మ నోటి వెంట. అంటే ఎంత బాగా మాట్లాడాడు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధా రామవిప్రియం. నువ్వు భార్యలతో సంతోషంగా, మిత్రులతో సంతోషంగా చాలా కాలం ఉండాలనుకుంటే ఒక్క పని చేయకు. మిగిలినవి నువ్వు ఎన్నో కార్యాలు చేస్తున్నాయి. నీ పరాక్రమం, నీ తపస్సు, నీ పుణ్యం, నీ బలం నిన్ను కాపాడేస్తున్నాయి. ఒక్కదాని జోలికి వెళ్ళకు. మా క్రుధ రామవిప్రియం. రాముడికి కోపం వచ్చే పని చెయ్యవద్దు, రాముడికి అప్రియమైన పని చెయ్యవద్దు. అది చేశావో ప్రమాదం. కాబట్టి దాని జోలి వద్దు.
రాక్షసాభ్యాం అహం ద్వాభ్యాం అనిర్విణ్ణ తథా కృతః సహితో మృగరూపాభ్యాం ప్రవిష్టో దండకాననం. నేను బ్రహ్మచారి అయినటువంటి రాముడి యొక్క బలపరాక్రమములు తేజస్సు ఎలా ఉంటాయో నీకు చెప్పాను. ఆ తర్వాత చాలా కాలం నేను అరణ్యాల్లో తిరిగాను, నరమాంసం తిన్నాను, మృగములను చంపాను, తిరుగుతూ ఉండేవాడిని. ఆ తర్వాత ఇక రాముడు నాకు తటస్థపడలేదు. ఒకానొకప్పుడు ఇంకొక 2 రాక్షసులతో కలిసి నేను మళ్ళీ చాలా కాలం తర్వాత దండకారణ్యానికి వచ్చాను. వచ్చి దండకారణ్యంలో తిరుగుతున్నాను. దీప్తజిహ్వో మహాకాయ తీక్ష్ణదంస్ట్రో మహాబల వ్యచరం దండకారణ్యం మాంసభక్షో మహామృగ. నేను అప్పుడు నిప్పులు కక్కుతున్నటువంటి భయంకరమైనటువంటి నాలికతో పెద్ద పెద్ద కోరలతో మహాబలవంతుడనై దండకారణ్యంలో తిరుగుతూ అనేక మృగముల యొక్క మాంసాన్ని నరమాంసాన్ని తింటూ ఉండేవాడిని. నిహత్య దండకారణ్యే తాపసాం ధర్మచారిణ రుధిరాణి పిబంస్తేషాం తథా మాంసాని భక్షయన్. పరమ ధార్మికులైనటువంటి ఋషుల్ని సంహరించి వాళ్ళ నిత్తురు తాగి వాళ్ళ మాంసం తింటూ ఉండేవాడిని. ఋషి మాంసాశన క్రూర త్రాసయన్ వనగోచరాన్ తథా రుధిరమత్తోహం విచరం ధర్మదూషక. నేను అట్లా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక రోజున నాకు ఒక ఆశ్రమం కనపడింది. ఇది ఎవరిది ఆశ్రమం, ఇక్కడ ఎవరో ఋషి ఉంటాడు అని నేను చూశాను. అప్పుడు నాకు గృహస్థు అయిన రాముడు కనపడ్డాడు. ఆ రాముడు ఆసాదయం తదా రామం తాపసం ధర్మచారిణం వైదేహీంచ మహాభాగాం లక్ష్మణంచ మహారథం. అప్పుడు నేను చూసినప్పుడు ఆయన పక్కన లక్ష్మణుడున్నాడు, వైదేహీంచ మహాభాగాం, ఆయన భార్య సీతమ్మ కూడా ఆయన పక్కనుంది. నేను ఆయన వంక చూశానప్పటికీ ఆయన తాపసుడై ఉన్నాడు. నియతాహారం సర్వభూత హితేరతం, అన్ని భూతముల యొక్క హితమును అపేక్షించిన వాడై ఒక తాపసి ఎట్లా ఉంటాడో అట్లా కృష్ణాజినాంబరం, నారచీర కట్టుకొని కృష్ణాజినాన్ని ధరించి ఉన్నాడు. ఇప్పుడు తాపసిగా ఉన్నాడు కదా, మన జోలికి రాడు, అప్పుడు మనని బాణం పెట్టి కొట్టాడు కదా, ఇప్పుడు రాముడిని చంపేద్దాం అని మేము ముగ్గురం కలిసి ఒక్క ఉదుటున తీవ్రమైన వేగంతో రాముడి మీదకి వెళ్ళాం. పరమ ప్రశాంతంగా కూర్చున్న రాముడు తేన ముక్తాస్త్రయో బాణాః శితాః శత్రు నిబర్హణాః విగృహ్య బలవచ్ఛాపం సుపర్ణానిల నిస్వనాః. ఆయన ముగ్గురు వస్తున్నారు అని అంత వేగంగా మేము వస్తుంటే చూశాడు. మేమంత వేగంగా ఆయన మీదకి ఎడుతుంటే ఆయన ముగ్గురి కోసం 3 బాణాలు తీశాడు. తీసి 3 బాణములను తూణీరంలోంచి తీసి వింటినారికి తొడిగాడు. 3 తొడిగినా ముగ్గురి మీదకి అవి ఎలా పడాలో అలాగే ఆయన ప్రయోగిస్తాడు. నాకు రాముడి శక్తి తెలుసు. అందుకని ఏం చేశానంటే ఎప్పుడైతే చెయ్యి వెనక్కి పెట్టాడో నేను వెనక్కి తిరిగి పారిపోయాను. పారిపోయి అడ్డదిడ్డంగా తిరుగుతూ సముద్రాన్ని దాటేశాను. మిగిలిన 2కి రాముడి శక్తి తెలియదు. మనం చాలా వేగంగా వెళ్ళిపోతున్నాం కదా, మీద పడిపోతాం అనుకున్నారు. ఆయన 3 బాణములను తీసి సంధించాడు. సంధించి వదిలిపెట్టడంలో ఆ బాణములు గరుత్మంతుడి వేగంతో వచ్చాయి. గరుత్మంతుడి వేగానికి తిరిగి ఎక్కడుంది కాబట్టి ఆ 2 రాక్షసులు నిహతులైపోయారు. ఆ వచ్చిన బాణం సముద్రం వరకు వచ్చి మర్యాద పాటించి వెనక్కి వెళ్ళిపోయింది. నేను దాటి వచ్చేసాను. మళ్ళీ 2వ మాట బతికాను. నా పుణ్యం పుచ్చింది. ఎట్లా బతికానో బతికాను. ఎందుకు బతికాడు అంటే రామాయణ కథ నడవాలి. రావణ సంహారం కోసం బతికాడు అసలు విషయం. తనతో పాటు పెద్ద ఆయన్ని పట్టుకుపోవాలి, అందుకు బతికున్నాడు. కాబట్టి నేను ఆ విషయాన్ని చూశాను. చూసి శరేణముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రవ్రాజితో యుక్త తాపసోహం సమాహిత. నేను అప్పటి నుంచి ఒక సన్యాస జీవితంలో అయిపోయాను. ఇక ఆనాటి నుంచి ఇక ఎక్కడికి వెళ్ళను, ఎవరి జోలికి వెళ్ళను, ఎవరి మాంసం తిన్నాం, ఎక్కడా రక్తం తాగను. నేను కూడా కృష్ణాజినాంబరములను కట్టుకొని ఇదిగో ఆశ్రమం నిర్మించుకొని ఇలా ఉంటున్నాను. ఎందుకో తెలుసా? అదంతా లోపల మార్పు భక్తి జ్ఞానముల చేత వచ్చినది కాదు.
భక్తి, జ్ఞానము, వైరాగ్యము సత్వగుణం చేత కలిగితే అది వేరుగా ఉంటుంది. భక్తిలో భీతభక్తి అని ఒకటి ఉంటుంది, అంటే భయంతో ఉపాసన. కంసుడు చూడండి, తిరుగుచు కుడుచుచు వాలుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనీయలు కన్నంటారు పోతన గారు. తింటూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ అష్టమగర్భంలో కృష్ణుడు పుట్టేస్తాడని కృష్ణుడిని తలుచుకు కృష్ణుడి చేతిలో చచ్చిపోయి కృష్ణుడి యందు ఐక్యమైపోయాడు. వైరభక్తి. నాకేమైందంటే ఆ రోజు రెండోసారి బాణం దెబ్బ తప్పుకున్నానే, అప్పటి నుంచి ఎప్పుడైనా మళ్ళీ నేను ఏదైనా మనసులో ఆలోచన పుట్టి బయటికి ఎడితే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. నాకు ప్రతి చెట్టు కొమ్మ మీద రాముడే కనపడతాడు. వచ్చిన పెద్ద గొడవ రావణ. నార కృష్ణాజినాంబరం, నారచీర కృష్ణాజినం కట్టుకుని వృక్షే చ పశ్యామి, అరణ్యంలో ఏ చెట్టు మీద చూసినా ఏ కొమ్మ మీద చూసినా రాముడే. దాంతో పైగా గృహీత ధనుషన్ రామన్, ధనస్సు పట్టుకుని బాణం నా వైపుకి లాగి వదలుతున్నట్టుగా కనపడుతుంది. పాశహస్తమివాంతకం, యమధర్మరాజు గారు నా వంక చూస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది ఆ రాముడు. అంటే రాముణ్ణి ప్రసన్నమూర్తిగా చూడలేకపోయాడు. తన మీద బాణప్రయోగం చేసేటటువంటి రాముడు తనని చంపేస్తాడు. ఆ భయంతో భీత భక్తితో రామోపాసన చేసేశాడు తెలియకుండా. లోపల రాముడు 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 రాముడు. చివరికి ఏమైపోయింది అంటే అపిరామ సహస్రాణి భీత పశ్యామి రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే. నాకు క్రమక్రమంగా ఏమైపోయిందంటే నా కంటికి బయటికి తలుపు తీసుకొని వచ్చానో వేలకి వేల కొలది రాములు కనపడతారు. నాకు భయం ఆయన్ని చూస్తే. ఒక రాముడు కనపడితేనే హడిని చచ్చిపోతాను. ఇక బయటికి వచ్చానో అంతమంది రాములు ధనస్సు బాణాలు పట్టు కనపడుతున్నారు. రామభూతమిదం సర్వం. భక్తి వలన, సాత్విక భక్తి వలన జ్ఞానం కలిగితే అసలు ఈ లోకమంతా రాముడే అన్నట్టుగా ఎట్లా ఉంటుందో అట్లా నాకు ఈ జగత్తంతా రామమయం. కింద అంతా రాముడే కనపడతాడు. కాకపోతే ఇబ్బంది ఎక్కడొస్తుందంటే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి రాముడు కనపడుతూ ఉంటాడు. రామమేవి పశ్యామి రహితే రాక్షసాధిప దృష్ణా స్వప్న గతం రామం ఉద్భ్రమామి విచేతన. నేను ఒకవేళ నిద్రపోతున్నప్పుడు నాకు ఆ రాముడు కలలోకి వస్తాడు. ఆ కలలోకి వస్తే వెంటనే నేను నిద్దట్లో ఆ కలగని రాముణ్ణి చూసి స్పృహ తప్పిపోతూ ఉంటాను. కాబట్టి నాకు నిద్రపోవాలంటే కూడా భయం. సాధారణంగా ఏమిటంటే నిద్రపోయి ప్రశాంతత పొందుతాడు మనిషి, కానీ నిద్రలో కూడా నేను భయపడుతూ ఉంటాను రాముడు కల్లోకి వస్తాడని. అట్లా కలలోకి వచ్చాడో నేను స్పృహ తప్పుతాను. నాకు రాముడంటే అంత భయం. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాన్ని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. నా దగ్గరికి ఎవరైనా వచ్చి రత్నము అందామని లేకపోతే రథము అందామని రా అని మొదలెట్టారనుకోండి, నేను పారిపోతాను. ఎందుకంటే తర్వాత మా అంటారేమో అని నాకు భయం. వాళ్ళు రత్నం అందామని వచ్చిన రత్నాన్ని చ రథాశ్చైవ, వాళ్ళు రత్నం అందామని వచ్చిన రథం అందామని వచ్చిన వాళ్ళు రా అనేటప్పటికీ నేను పారిపోతాను. నాకు అసలు రా అంటేనే అంత భయం, ఇంకా రామ అంటే ఎంత భయమో నువ్వు ఆలోచించు. నువ్వేమో రాముడి దగ్గరికి నన్ను వెళ్ళమంటావు ఏమిటి జింక వేషం వేసుకుని సీతమ్మను అపహరించడానికి? ఇది జరిగే పనేనా? అహం తస్య ప్రభావజ్ఞో నయుద్ధం తేనతే క్షమం బలిం వా నముచిం వాపి అన్యాద్భై రఘునందన. ఏమనుకుంటున్నావు రాముడంటే? రాముడే యుద్ధానికి వస్తే బలిచక్రవర్తిని నముచిని కూడా లెక్క పెట్టడు, సంహరింపగలడు. రణే రామేణ యుద్ధస్వ క్షమాం వా కురు రాక్షస నతే రామకథాకార్య యది మాం ద్రష్టుమిచ్చసి. నీకు అంత ఉత్సాహంగా ఉందనుకో రాముడి మీదకి యుద్ధానికి వెళ్దామని, తిన్నగా యుద్ధానికి వెళ్ళిపో, తాడో పేడో తేలిపోతుంది, అయిపోతుంది అక్కడతోటి. అంతేగాని నా దగ్గరికి వచ్చి ఈ చర్చ పెట్టకు.
రాముడు 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 అని నువ్వు అండం, రాముడు 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 అని నేనండం, ఇలా అని చచ్చిపోతాను కూడా నేను భయంతో. కాబట్టి ఎందుకు వచ్చింది? కాబట్టి రాముడి యొక్క కథ కానీ, రాముడి నామం కానీ, రాముడి యొక్క గుణములు కానీ ఇవి చర్చకి అసలు నా దగ్గర వద్దు. నేను కొంతకాలం బతికుండాలని నువ్వు కోరుకుంటే ఈ విషయం ఇక్కడతో వదిలేసి నువ్వు వెళ్ళిపో. బహవా సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితా పరేషామపరాధేన వినిష్టా సపరిచ్ఛదా. లోకంలో సత్పురుషులు ఉంటారు, వాళ్ళు మార్పు తెచ్చుకొని ఏదో అనుష్ఠానం చేసుకుంటూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. అట్లా ధర్మం పాటించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు అసత్పురుషులతో అంటే దుష్టులైన వాళ్ళతో సంగము చెందితే నశించిపోతారు. నీతో నేను సంఘానికి వెళ్ళడం అటువంటి పరిస్థితి వచ్చేటట్టుంది. సోహం తవాపరాధేన వినశ్యేయం నిశాచర కురుయత్ తే క్షమం తత్వం అహం త్వా నానుయామిహ. నువ్వు ఏమైనా అనుకో, నీకు ఇష్టమైతే వెళ్ళు రాముడి మీదకి, నీకు ఓపిక ఉంటే చేసుకో యుద్ధం, నన్ను రమ్మనకో, నేను రాను, నువ్వు చెప్పినట్టు నేను చేయను. రామశ్చ హి మహాతేజ మహాసత్వో మహాబల అపి రాక్షసలోకస్య న భవేదంతో అంతకోపి సహా. నా భయం ఏమిటంటే నీ వలన మొత్తం రాక్షస జాతి అంతా అంతరించిపోయేటట్టుంది. కాబట్టి అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వితిక్రమ. నేను చెప్పినటువంటి మాటలు నీ తలకెక్కితే ఇప్పటికైనా రాముడి మీద వ్యతిరేకమైన బుద్ధిని విడిచిపెట్టు అని చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత రావణాసురుడు మారీచుడితో మాట్లాడుతూ వాక్యం నిష్ఫలమత్యర్థం ఉక్తం బీజమివోషరే. ఓషర క్షేత్రం అని ఉంటుంది, అంటే ఇంకక్కడ మొక్కలు అవి ఏం మొలవవు, చెవిటి నేల అంటారు కదా, అట్లాంటి చోట విత్తనాలు వేస్తే ఎట్లా నిష్ప్రయోజనమో, ఎట్లాగైతే ఒక్క మొక్క మొలవదో అట్లాగే నువ్వు చెప్పిన మాటలన్నీ నిరర్ధకములు. నువ్వు చెప్పిన మాటలు వినడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు రాముడి గురించి గొప్పగా చెప్తున్నావు, కానీ సత్యం నాకు తెలుసు. రాముడు ఏమిటో తెలుసా? పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషత. కేవలం ఒక నరుడు నన్నేం చేస్తాడు? పాపశీలస్య పాపము స్వభావముగా కలిగినవాడు మూర్ఖుడు రాముడు. స్త్రీవాక్యం ప్రాకృతం శ్రుత్వా వనమేక పదేకతః. ఎంత మూర్ఖుడంటే ఎవరో ఒక స్త్రీ అడిగిందని రాజ్యం వదిలేసుకొని ఉన్నవాడు ఉన్నట్టు ఒక్క ఉదుటున అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ప్రాణై ప్రియతరా సీత హర్తవ్యా తవ సన్నిధౌ. జరగవలసినటువంటి కార్యాన్ని నేను చెప్తున్నాను. నీ వలననే సీతాపహరణం జరగాలి, నువ్వు నాకు సహాయం చేసి తీరవలసిందే. ఏవం మే నిశ్చితా బుద్ధి హృది మారీచ వర్తతే నవ్యావర్తయితుం శక్య సేంద్రైరపి సురాసురై. నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంద్రుడు దేవతలతో కలిసి వచ్చి చెప్పినా నేను వినను. కాబట్టి నేను ఏది మనసులో అనుకున్నానో అది జరగవలసినదే. దోషం గుణం వా సంపృష్ట త్వమేవం వక్తుమర్హసి అపాయం వా వ్యుపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే. నువ్వు ఇవన్నీ ఎప్పుడు మాట్లాడాలి నాతోటి? ఏమయ్యా నేను ఇలా అనుకుంటున్నాను, ఇది చెయ్యొచ్చు అంటావా అని అడిగితే మాట్లాడాలి. ఏమయ్యా ఇది ఉపాయమైనా ఇందులో అపాయం ఉందా అని అడిగితే మాట్లాడాలి. నేను అడిగానా అవన్నీ? నేను రాజుని, నువ్వు భృత్యుడివి. నీవు ఎట్లా మాట్లాడాలో నీ హద్దేమిటో నీకు తెలియక్కర్లేదా? నేను వచ్చింది ఏమిటి, నేను చెప్పింది ఏమిటి? నువ్వు నాకు హితోపదేశం చేసేవాడివా? నీ పరిధి దాటి నువ్వు మాట్లాడేవాడివా? అందుకే ముందే చెప్పాడు, ఒకవేళ వక్తా శ్రోతాచ దుర్లభం, చెప్పేవాడున్నా వినేవాడు ఉండటరా లోకంలో. అప్రియస్యతు పథ్యస్య, మాట కఠినంగా ఉన్నా మంచి మాట చెప్తే వినేవాడు లోకంలో ఎక్కడుంటాడు? ఉండడు అన్నాడు. ముద్యతాంజలినారాజ్ఞేయ ఇచ్చేద్భూతిమాత్మనః వాక్యమప్రతికూలంతు మృదుపూర్వం హితం శుభం ఉపచారేణ యుక్తంచ వక్తవ్యో వసుధాధిపః. రాజుతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? రెండు చేతులు అంజలి ఘటించి పట్టుకుని పరమ వినయంతో వంగి
రాజు ఏది చెప్పాడో ఆ ఆజ్ఞ ఔదల దాల్చడమే. అంతేకాని రాజుగారు అడగనిది, రాజు చెప్పిన దానికి వ్యతిరేకమైనది, ధూర్తతనంతో కూడుకున్నది, అతిశయంతో కూడి నా దగ్గర నువ్వు మాట్లాడుతున్నావా? రాజంటే ఏమనుకుంటున్నావు? పంచరూపాణి రాజానో ధారయం త్యమితౌజస అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. రాజు యందు 5 ఉంటారు. ఒకటి అగ్ని. అగ్ని యందు ఎటువంటి ఉష్ణత్వం, వేడి ఉంటుందో రాజు యందు కూడా కోపం అట్లాగే ఉంటుంది, వేడి. అది ప్రజ్వరిల్లేటట్టుగా ఊది ఊది మరీ నిప్పు రాజుకునేటట్టు చేయకూడదు. పరాక్రమం, రాజు పరాక్రమము ఇంకొకరి పరాక్రమము కన్నా తక్కువ అన్న భావన రానే రాకూడదు భృత్యుడికి. మా రాజు పరాక్రమమే గొప్పదని భావన చెయ్యాలి. సౌమ్యం, సోముడు ఎలా ఉంటాడో రాజంత సౌమ్యంగా కూడా ఉంటాడు. వరుణస్య, వరుణుడి ప్రసన్నత్వం ఎలా ఉంటుందో ప్రభువు యొక్క ప్రసన్నత్వం కూడా అలాగే ఉంటుంది. యమః, యమధర్మరాజు గారి యొక్క దండన ఎలా ఉంటుందో రాజదండన కూడా అలాగే ఉంటుంది. కాబట్టి 5 రాజు యందు ఉంటారు. రాజుని గౌరవించాలి అనే ధర్మాన్ని విడిచిపెట్టేసి అజ్ఞానంతో పరుషంగా నా దగ్గర వేరొకరిని పొగుడుతూ మాట్లాడుతున్నావా? సీతాపహరణం మంచిదా చెడ్డదా అని నిన్ను నేను ఎప్పుడైనా అడిగానా? నేను అడిగింది నిన్ను నాకు సహాయం చెయ్యమని అడిగాను. ఎంత మర్యాదగా అడిగాను? ఆజ్ఞ ఇవ్వవలసిన వాడిని ఆజ్ఞాపించకుండా నాకు సహాయం చేసి పెట్టు అని అడిగాను. అపాక్రాంతే తు కాకుత్సే దూరం యత్వా వ్యుదాహర హాసీతే లక్ష్మణేత్యేవం రామవాక్యానురూపకం. ఇప్పుడు నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వే చెయ్యాలి ఆ పని. నువ్వు మాయలేడి వేషం ధరించి తీరవలసిందే, ఆశ్రమానికి వెళ్ళవలసిందే, సీతమ్మ దృష్టిని ఆకర్షించవలసిందే. అప్పుడు నేను సీతాపహరణం చేయడానికి మార్గం ఏర్పడుతుంది. సీతమ్మ నిన్ను చూసి నాకు ఈ జింక కావాలని అడుగుతుంది. నిన్ను పట్టుకోవడానికి రాముడు నీ వెంట వస్తాడు. రాముడికి దొరకకుండా రాముడిని దూరంగా నువ్వు తీసుకెళ్ళాలి. నువ్వు రాముడి చేతిలో బాణప్రయోగము చేత ఒకవేళ మరణించవలసి వచ్చినా, దొరకవలసి వచ్చినా కూడా రాముడి కంఠాన్ని అనుకరించాలి. అనుకరించి హా లక్ష్మణ హా సీత అని రాముడు అరిస్తే శోకంతో బాధతో ఎట్లా ఉంటుందో అట్లా నువ్వు నటించాలి. అట్లా అరవాలి ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు. ఇదంతా నువ్వు అట్లా చేస్తే సీతమ్మ లక్ష్మణుణ్ణి పంపించేస్తుంది. కానీ వాడు దురాలోచన గొప్పది. లక్ష్మణుణ్ణి పంపించేస్తే సీతమ్మ ఒక్కతే ఉంటుంది. అప్పుడు నేను సీతమ్మని అపహరించి తీసుకొస్తాను. కాబట్టి నువ్వు ఇది చెయ్యవలసిందే. నువ్వు చేస్తే రాజస్యార్థం ప్రయచ్ఛామి మారీచ తవ సువ్రత. నువ్వు చేసిన దానికి నేను అర్ధరాజ్యాన్ని నీకు బహుమానంగా ఇస్తాను. ఇప్పుడు నీ ముందున్నవి 2 అవకాశాలు. నువ్వు నాకు ఉపన్యాసాలు చెప్పడం, నువ్వు నాకు ప్రవచనాలు చేయడం, నువ్వు నాకు హితోపదేశాలు చేయడం, ఇవన్నీ కాదు. ఈ 2 చెప్తాను. ఈ 2 ఏం చేస్తావన్నది నువ్వు ఆలోచించుకో. అసాధ్యతం జీవిత సంశయస్తే ఆసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో హ్యధ్యమయా విరుధ్య ఏతద్యథావత్ ప్రతిగృహ్య బుద్ధ్య యదత్ర పద్యం కురు తత్తథాత్వం. ఒకటి, నేను చెయ్యను, నేను వెళ్ళను, నేను రాను అంటావా? ఇప్పుడే చంపేస్తాను, వెంటనే చంపేస్తాను, కాబట్టి చచ్చిపోవడం. కాదు వెడతానంటావా? ఏమో, చచ్చిపోవచ్చు, బతకచ్చు, నేను చెప్పలేను. నిజానికి రాముడి జోలికి వెళ్ళిన తర్వాత రామబాణం వేశాక ఇంకా బతకడం ఉంటుందా? కాబట్టి నీకున్నవి 2 అవకాశాలే. నా చేతిలో చచ్చిపోతావా, రాముడి చేతిలో చచ్చిపోతావా? చావడం తప్పదు నీకు. నీ జీవితానికి నేను మరణశాసనం రాసేసినట్టే. ఏమో ఒకవేళ రామబాణం తగిలి బతికినా బతకవచ్చు. అంటే రాముడు అంటే ఆయనకి అంత తక్కువ. ఏమో బతుకుతావేమో, కానీ నన్ను నుంచి మాత్రం నువ్వు తప్పుకోలేవు. ఇక్కడే చంపేస్తాను. కాబట్టి ఏం చేస్తావు? ఇక్కడ చచ్చిపోతావా, రాముడి చేతిలో చచ్చిపోతావా? నీకు ఎట్లా కావాలంటే అట్లా చెయ్యి అన్నాడు. అంటే మారీచుడు చూసి
నువ్వు భార్యతోటి బిడ్డలతోటి రాజ్యంతో నశించిపోయేటటువంటి రోజు నీకొస్తే నేను చెప్పేటటువంటి మంచి మాటలు నీకు ఎట్లా చెవికి ఎక్కుతాయి? నీకు చెవికి ఎక్కవు. నిన్ను పెడదారి నుంచి మళ్ళించి మంచి మాటలు చెప్పవలసినటువంటి మంత్రులు నీకు ఏమీ చెప్పరా? ధర్మమర్థంచ కామంచ యశశ్చ జయతాంవర స్వామి ప్రసాదాత్త సచివా ప్రాప్నువంతి నిశాచర. మంత్రులు కానీ ప్రజలు కానీ ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని అనుభవించేటప్పుడు కామము ధర్మబద్ధము చేసి అర్థము ధర్మబద్ధము చేసి ఎప్పుడు బ్రతుకుతారు? ప్రభువు కూడా అట్లా బ్రతికితే, ప్రభువు ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామమునే అనుభవించడం ప్రభువుకు అలవాటైతే ప్రజలందరూ కూడా అట్లాగే ఉంటారు. యథా రాజా తథా ప్రజా. ముందు నీకే లేదు, ప్రజల్ని ఉండమంటే ఎందుకుంటారు? ప్రజల యందు గుణములు ఉండమంటే ఎందుకుంటాయి? ప్రజలు సక్రమంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటే ఎందుకుంటారు? మంత్రులు ఎందుకుంటారు నీ దగ్గర? కాబట్టి ధర్మం అర్థంచ కామంచ యశశ్చ జయతాంబర స్వామి ప్రసాదాత్ సచివా ప్రాప్నువంతి నిశాచర విపర్యయేతు తత్సర్వం వ్యర్థం భవతి రావణ వ్యసనం స్వామి వైగుణ్యాత్ ప్రాప్నువంతీతరే జనాః. చెట్టు మొదలే కుళ్ళిపోయినప్పుడు ఇక చెట్టు ఎంతకాలం ఉంటుంది? ప్రభువే ధర్మమును పాటించినప్పుడు, ప్రభువే అర్థమును ధర్మంతో ముడివెయ్యినప్పుడు, ప్రభువే కామాన్ని ధర్మంతో ముడివెయ్యినప్పుడు ప్రజలలో ఎవరు ధర్మాన్ని అర్ధకామములతో ముడేస్తారు? అప్పుడు సర్వము నశించిపోతుంది. ఎవరి మాట వినరు. నువ్వు అటువంటి స్థితిని కల్పించావు. రాజమౌలో హి ధర్మశ్చ జయశ్చ జయతాంబర తస్మాత్ సర్వాస్వస్థాసు రక్షితవ్యా నరాధిపాః. ధర్మమంతా ఎక్కడ నిలబడిపోతుంది అంటే రాజు దగ్గరే నిలబడుతుంది. రాజు పాటించినదే లోకమంతా పాటిస్తారు. అందుకని ధర్మము రాజు దగ్గర ఉండాలి. దాని వలన జయము అంతటా సాధింపబడాలి. అందుకని రాజు బాగుండాలని కోరుకుంటారు అందరూ. నిజానికి శ్రీ సూక్తంలో మంత్రం రాజుగారి క్షేమం మీద ఉంటుంది. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అని. అది రాజు బాగుండాలని అందరూ కలిపి చేసేటటువంటి పూజలో కొంత భాగం. ఆ మంత్రం అన్వయం చేసినప్పుడు అట్లా పెడుతుంది అది. కాబట్టి నీ వలన రాజ్యమంతా బాగుండాలి, కానీ నువ్వే దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావే. స్వామినా ప్రతికూలేన ప్రజా తీక్షణేన రావణ రక్ష్యమాణా నవర్ధంతే మేషా గోమాయునాయధ. గొర్రెల మంద వెడుతున్నప్పుడు దాని వెనక ఎవరో కాపలాగా వెడుతుంటారు. ఎందుకు వెడతారు? ఎక్కడో అక్కడ పొంచి జిత్తులో మారి నక్క వచ్చి గొర్రెని ఎత్తుకుపోతుంది, చంపేస్తుంది. అందుకని నక్క వచ్చి గొర్రెని ఎత్తుకుపోకుండా గొర్రెల వెనక ఒకరు కాపలా పెడతారు. గొర్రెల వెనక నక్కే కాపలాగా పెడితే ఇంకెవరు కాపాడతారు గొర్రెల్ని? ధర్మాన్ని వదిలిపెట్టేసిన ప్రభువు పరిపాలన చేస్తే గోమాయు నక్క గొర్రెల్ని కాపలాగా ఉండి నడిపించినట్లు ఉంటుంది. నీ జీవితం అట్లా ఉంది. ఇట్లా ఉంటే రాజ్యము నశించిపోక ఎట్లా నిలబడుతుంది రావణ? అంటే తీవ్రస్వరంతో చాలా ఆర్తితో ఆవేదనతో చెప్తున్నాడు. మాం నిహత్యతు రామశ్చ నచిరాత్ త్వాం వధిష్యతి అనేన కృతకృత్యోస్మి మ్రియే యదరిణాహతః. నేను రాముడు చూడగానే చచ్చిపోతాను, నా వెనక నువ్వు చచ్చిపోతావు, ఇద్దరం వెళ్ళిపోతాం. కాకపోతే నేను రాముడి చేతిలో వెళ్ళిపోతున్నాను. ఎలాగో నాకు ఎక్కడ చూసినా ఆయన ఆ బాణం పట్టుకు కనపడతాడు. ఇంకా కనపడ్డవాడు ఒకసారి బాణం వేసేశాడు అనుకోండి, అక్కడతో ఆ గొడవ వదిలిపోతుంది. నాకు రాముడి చేతిలో పోతున్నాను, అదే నా సంతోషం. నీ చేతిలో పోవడమా రాముడి చేతిలో పోవడమా అంటే రాముడి చేతిలో పోవడాన్ని నేను అంగీకరిస్తాను. దర్శనాదేవ రామస్య హతం మాం అవధారయ ఆత్మానంచ హతం విద్ధి హృత్వా సీతాం సబాంధవం. రాముడు నన్ను చూడగానే నేను ఒక్కడనే చచ్చిపోతాను, సీతని అపహరించగానే నువ్వు లంక అంతా చచ్చిపోతారు, అంతే తేడా. కాకపోతే
ఆ పని చేయడం వల్ల కలిసి వచ్చేది ఏమిటంటే రాముడు నన్ను చంపేస్తాడు, సీతను ఎత్తుకుపోయిన తర్వాత నువ్వు లంక అంతా వెళ్ళిపోతారు, అందరం మళ్ళీ తర్వాత అక్కడ కలుసుకుంటాం. అంటే నేను ముందు వెనక మీరు, అంతే తేడా తప్ప నీ కార్యం మాత్రం ఏమీ సిద్ధించదు. అనయిష్యతి చేత్ సీతాం ఆశ్రమాత్ సహితోమయ నైవ త్వమసి నాహంచ నైవలంక నరాక్షసాహ. నువ్వు చెప్పిన పని చేద్దామని మనం బయలుదేరగానే ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు లేవు, నేను లేను, లంక లేదు, లంకలో ఉన్నవాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. ఈ విషయం గుర్తుపెట్టుకో. అయినా నీకు సంతోషం అంటే పద పెడదాం, నాకు కావలసింది అదే. నువ్వు ఆ మాట అనాలి, నువ్వు సమర్థుడివి, రా రథం ఎక్కు అని రథం ఎక్కించి తీసుకొచ్చాడు. దండకారణ్యంలో సీతారాములు ఉండేటటువంటి ఆశ్రమ ప్రాంగణం కనపడింది. దూరం నుంచి చూపించి, అదిగో అరటి చెట్లతో ఉందే అదే సీతారాముల యొక్క ఆశ్రమం. అదిగో అక్కడ రాముడున్నాడు, లక్ష్మణుడున్నాడు, సీతమ్మ ఉంది. ఇప్పుడు నువ్వు జింకగా మారిపోయి వెళ్ళి సీతమ్మని వంచించు అన్నాడు. వెంటనే మారీచుడు బయలుదేరాడు. ప్రలోభనార్థం వైదేహ్య నానాధాతు విచిత్రితం విచరన్ గచ్చతే తస్మాత్ శాద్వలాని సమంతతః రూప్యైః బిందుశతైః చిత్రో భూత్వా స ప్రియదర్శనః వెటపీనాం కిసలయాం భంజ్వాదన్ విచచారః. అనేకమైనటువంటి ధాతువుల యొక్క రంగుల యొక్క కలబోత ఎలా ఉంటుందో అటువంటి కలబోతతో అత్యంత మనోహరంగా, అత్యంత సుందరంగా అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్లలో ఆ గడ్డి పరకలు కొరికి తింటున్నట్టు ఒంటి నిండా వెండి చుక్కల్లాగా తెల్లటి చుక్కలు మెరిసిపోతుంటే కొమ్మలు విరుస్తూ ఎగిరి గంతులేస్తూ దూకుతూ పరిగెడుతూ మళ్ళీ వస్తూ లోపలకొస్తూ కర్ణికార పుష్ప వృక్షాల కిందకి చేరుతూ పడుకుంటూ లేస్తూ లేడి రూపంలో ఆడుతున్నాడు మారీచుడు. సతుత ద్రూపమాస్థాయ మహాదద్భుత దర్శనం మణిప్రవర శృంగాగ్ర సితాసిత ముఖాకృతి. ముఖం కొంత తెల్లగా ఉంది, కొంత నల్లగా ఉంది, కొమ్ముల చివర మణుల్లా ఉన్నాయి. రక్త పద్మోత్పలముఖ ఇంద్రనీలోత్పల శ్రవాహ కించిదభ్యున్నత గ్రీవ ఇంద్రనీల దళాధర. ఆ చూడడానికి లేడి, ఆ మాయలేడి కొంతేమో ఎర్రటి పద్మంలా ఉంది, కొంతేమో నల్ల కలువలా ఉంది. రక్త పద్మోత్పలముఖ ఇంద్రనీలోత్పల శ్రవాహ కించిదభ్యున్నత గ్రీవ, పైకి వచ్చినటువంటి మెడ ఎత్తుగా కనపడుతోంది. ఇంద్రనీల దళాధర, ఇంద్రనీల మణి ఎలా ఉంటుందో అట్లా ఉంది ఆ అధరం, అంటే దాని యొక్క ఆ పెదవి అలా నల్లగా ఉంది. డెక్కలు వైఢూర్యాలు ఎలా ఉంటాయో అట్లా మెరిసిపోతున్నాయి. తోక ఇంద్రాయుధం ఎలా పైకి లేచి ఉంటుందో అట్లా లేచి ఉంది. ఎగురుతోంది, దూకుతోంది, పరిగెడుతోంది, నిలబడుతోంది, వస్తోంది, పడుకుంటోంది, లేచిపోతోంది, గడ్డి తింటోంది, కొమ్మలు ఉంచుతోంది, ఆడుకుంటోంది. అక్కడ మిగిలినటువంటి లేళ్ల గుంపులు కనపడితే పరిగెత్తుకుంటూ వాటి దగ్గరికి ఎడుతోంది, వాటిని వాసన చూస్తోంది. ఎక్కడికి పోతుంది లక్షణం? మరి వేటాడడం అలవాటు, వాటిని తినడం అలవాటు. ఇప్పుడు ఇట్లాంటి పనులు చేస్తే ప్రమాదం కదా, అందుకని ఒకసారి వాసన చూస్తోంది. అవి ఏమిటి ఇలా ఉందని దీని వాసన చూసి అమ్మ బాబోయ్ ఇది జింక కాదు అని తెలుసుకొని, ఇది మాయామృగం అని తెలుసుకొని అవన్నీ కూడా దిక్కులు పట్టి పారిపోతున్నాయి. ఈ విషయాన్ని సీతమ్మ కానీ రాముడు కానీ లక్ష్మణుడు కానీ పసిగడతాడేమోనని మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసి ఏమీ తెలియని దానిలో ఆడుకుంటోంది. సీతమ్మ దృష్టిలో పడాలని విశ్వప్రయత్నం చేస్తోంది. సీతమ్మ పువ్వులు కోయడానికి బయటికి వచ్చింది, చూసింది ఈ లేడి వంక. చూసి శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమేవైన మహం మన్యే మారీచం రాక్షసం మృగం. ఆ మృగం వంక చూసి అబ్బా ఎంత గొప్పగా ఉందో చూడండి అంది. అనగానే లక్ష్మణస్వామి చూశాడు. అసలు ఇట్లాంటి మృగం లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఇది అనుమానాస్పదం.
దండకారణ్యంలో మన అరణ్యవాసం పూర్తయిపోతున్నటువంటి సమయంలో ఇటువంటి లేడీ వచ్చి తిరుగుతోంది అంటే ఇది ఏదో మనకి ఉపద్రవం తేవడానికి వచ్చింది. శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణస్వామి దాన్ని అనుమానంతో చూశాడు. లక్ష్మణో రామమబ్రవీత్, లక్ష్మణుడు రాముడితో చెప్తూ తమేవైనమహం మన్యే మారీచం రాక్షసం మృగం, అన్నయ్య ఇది మామూలు మృగం కాదు, ఖచ్చితంగా ఇన్ని మాయలు పన్నగలిగినవాడు మారీచుడే. ఎక్కడో రాజులు వేటకొచ్చి ఉంటారు, వాళ్ళని చంపడం కోసం ఇలా మృగరూపాన్ని ధరించాడని నేను అనుకుంటున్నాను. అందుకని మారీచుడే వచ్చాడన్నయ్య, పాపాత్ముడు రాజులను సంహరిస్తాడు. ఇటువంటి మృగం మాయామృగం, ఇటువంటిది భూలోకంలో ఉండే అవకాశమే లేదు అన్నాడు. విన్నది సీతమ్మ. కానీ రాముడి వంక తిరిగి ఆర్యపుత్రాభిరామోసౌ మృగో హరతి మే మనః ఆనయైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. రామా, నేను ఇప్పుడు అసలు ఇటువంటి మృగం చూడలేదు, నా మనసుని ఈ మృగం హరించేసింది. కాబట్టి నేను ఆడుకోవడానికి మీతో కలిసి సంతోషంగా గడపడానికి ఇటువంటి మృగం ఆశ్రమంలో ఉంటే ఎంతో బాగుంటుంది. కాబట్టి దానిని మీరు తీసుకురండి. ఆశ్రమం దగ్గరికి ఎన్నో మృగాలు వస్తాయి, కోతులు వస్తాయి, కొండముచ్చులు వస్తాయి. నేను అన్నిటినీ చూశాను, కానీ ఇంత అందమైన మృగాన్ని ఇప్పటి వరకు నేను చూసినది లేదు. అహో రూపమహో లక్ష్మీ స్వర సంపచ్చ శోభన మృగోద్భూతో విచిత్రాంగో హృదయం హరతీవ మే. ఏమి రూపం, ఏమి సౌందర్యం, ఏం స్వరమాధుర్యం, ఏం విచిత్ర శరీరం, నా మనసుని హరించేస్తోంది ఈ మృగం. సమాప్త వనవాసానాం రాజ్యస్థానంచన పునః అంతఃపుర విభూషార్థో మృగయేవ భవిష్యతి. మన అరణ్యవాసం పూర్తయిపోయే కాలం దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా ఏడాది దగ్గరికి వచ్చేసాం. కాబట్టి మీరు ఈ మృగాన్ని పట్టి తీసుకొస్తే మనం తిరిగి అయోధ్యానగరానికి వెళ్ళిపోయేటప్పుడు దీన్ని తీసుకుని వెడదాం. దీన్ని తీసుకుని వెడితే అంతఃపురంలో కౌసల్య చూస్తుంది, సుమిత్ర చూస్తుంది, కైకేయి చూస్తుంది, భరతుడు చూస్తాడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏమిటి మృగం ఇంత అందంగా ఉందని. జీవన్నయదితేభ్యేతి గ్రహణం మృగసత్తమ అజినం నరశాత్తూల రుచిరం మే భవిష్యతి. మీరు దాన్ని ప్రాణములతో పట్టి తీసుకొస్తే సంతోషంగా దానితో కలిసి మన ఇద్దరం క్రీడిద్దాం. ఒకవేళ అది మీకు ప్రాణములతో పట్టుపడకపోతే దానిని చంపి దాని యొక్క చర్మాన్ని తీసుకొస్తే మన ఇద్దరం పచ్చిగడ్డిలో పరుచుకొని ఆ చర్మం మీద కూర్చుందాం, దాన్ని అయోధ్యానగరానికి తీసుకెడదాం. కాబట్టి దాన్ని తీసుకురండి, ఎట్లాగైనా పట్టుకోండి అంది. రాముడు చూశాడు, చూసి ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు, నందనవనంలో కూడా బహుశः ఇట్లాంటి మృగం ఉండదు, కుబేరుడి చైత్రరథంలో కూడా ఉండదు, ఇక భూలోకంలో ఇటువంటిది ఉండే అవకాశం ఎక్కడుంది అంటే, సీతా పునరాలోచించు అన్న మాటని అన్యాపదేశంగా చెప్తున్నాడు. ఇది ఉండే అవకాశం లేదు సుమా అంటూ, ఏష చైవ మృగ శ్రీమాన్ యస్య దివ్యో నభశ్చర ఉభవేతో మృగౌ దివ్యౌ తారాం మృగమహీం మృగౌ. ఆ చంద్రుడిలో ఉంటుందే మృగం, ఉంటే ఆ చంద్రుడిలో ఉండాలి ఇంత అందమైన మృగం. అంటే ఆయనకి శశాంకుడు అని పేరు కదూ, ఆ కుందేలు గుర్తున్నవాడు అని ఆయనలో కనపడుతుంది. మళ్ళీ భూమి మీద ఇది కనపడుతోంది తప్ప అసలు లోకంలో ఇట్లాంటి మృగం ఎక్కడైనా ఉంటుందా? ఉండే అవకాశం లేదు. అగస్త్య మహర్షి ఒక మాట చెప్పారు కదా, ఈమె మహాపతివ్రత, నీతో పాటు అరణ్యవాసానికి వచ్చింది, ఎవ్వరూ చెయ్యని సాహసం చేసింది, ఈమె ఏదైనా కోరితే ఆ కోరిక తీర్చు సుమా రామా అన్నారు కదా. అందుకని ఇప్పుడు తీర్చాలి. ఇప్పుడు ఋషివాక్కు కూడా ఫలించబోతోంది, రావణ సంహారానికి ప్రాతిపదిక ఏర్పడాలి. అందుకని సీతమ్మ మనసు అటువైపుకి వెళ్ళింది. వెళ్ళి మీరు ఆ మాయామృగం అనండి, మృగం అనండి, తీసుకురండి అంది. అంటే రాముడు అన్నాడు, లక్ష్మణుడి వంక చూశాడు. లక్ష్మణుడు ఖచ్చితంగా రాక్షసుడే, అనుమానం లేదు, అది మృగము కాదు అంటున్నాడు. రాముడు అన్నాడు, సరే అది ఒకవేళ రాక్షసుడైతే సంహరించి వచ్చేస్తాను,
ఒకవేళ మృగమైతే పట్టి తీసుకొస్తాను, పట్టడానికి దొరకకపోతే చంపి తీసుకొస్తాను, ఎట్లాగైనా తీసుకురమ్మందిగా మీ వదిన, అందుకని నేను బయలుదేరుతున్నాను. కానీ లక్ష్మణ, ఇది మాయోపాయంతో తిరిగేటటువంటి రాక్షసులు సంచరించేటటువంటి భూమి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆ మృగము సామాన్య మృగం కాదు, అది రాక్షసుడే 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 అని 1కి 10 మార్లు చెప్తున్నావు. అయినా కూడా నేను బయలుదేరుతున్నాను. కాబట్టి ఇప్పుడు ఏదైనా ప్రమాదము సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు నువ్వు, అట్లాగే జటాయువు, సీతమ్మ, ముగ్గురు కూడా పరమభద్రంగా ఉండండి అని చెప్పి బయలుదేరాడు. బయలుదేరి ఆ మాయా మృగం వెనక తరుగుతున్నాడు. అది విపరీతమైన వేగంతో పరిగెడుతోంది, ఎటో పొదల్లోకి వెళ్ళిపోతోంది, అంతర్ధానం అయిపోతోంది. మారీచుడు కదా, రాముణ్ణి ముందుకి 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 తీసుకెడుతున్నాడు. తీసుకెడుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మృగం కనపడింది. ఇక ఉపేక్షించి లాభం లేదు, దీన్ని పట్టుకోవడం సాధ్యం కాదని రాముడు గురి చూసి వింటినారికి సంధించి బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం వెళ్ళి మృగం యొక్క గుండెల్లో గుచ్చుకుంది. గుచ్చుకోగానే రక్తం కారుతూ నేల మీద పడిపోయి మృత్యు సమయమునందు యథారూపం వచ్చేస్తుంది. కాబట్టి మారీచుడైపోయాడు. అయిపోయి సంప్రాప్తకాలమాజ్ఞాయ చకార చతత స్వరం సదృశం రాఘవస్యేహ హాసీతే లక్ష్మణేతి చ. బాణం వచ్చి తగలగానే, అంటే రాముడు ఎక్కుబెడుతున్నప్పుడే, ఇక నేను పడిపోదామని దొరకడానికి సిద్ధపడినప్పుడే, రాముణ్ణి దూరం తీసుకొచ్చానని అనుకున్నప్పుడే, ఇంకా ఇంతకన్నా దూరం తీసుకొస్తే మళ్ళీ అరిచిన అరుపు వినపడాలి సీతాలక్ష్మణులకు. అందుకని ఇక నేను ఇక్కడ పడిపోవాలని సంకల్పం చేసినప్పుడే మారీచుడికి మనసులో రావణుడు చెప్పిన మాట, తాను అరవవలసినది జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు బాణం తగిలింది. వెంటనే మారీచుడు అయిపోయాడు. అయిపోయి రాముని కంఠాన్ని అనుకరిస్తూ హా సీత హా లక్ష్మణ అని అన్నాడు. అయితే ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి. జింకగా ఉన్న మారీచుడు రావణుడు చెప్పినటువంటి మాటని స్మరించే అవకాశం ఉంది ఇక మృత్యుముఖంలోకి వెళ్ళిపోయే ముందు. కానీ అరవడం ఎప్పుడు అరవాలి? బాణం తగిలేసిన తర్వాత చనిపోయే ముందు మారీచుడైపోయి అరవాలి. బాణం తగిలింది, అప్పుడు ఇంకా అరవడం, అది కూడా హా సీత హా లక్ష్మణ అని అరవడం, అది కూడా రాముడి గొంతుని అనుకరించడం, ఇవన్నీ సాధ్యమా? రామబాణం పెట్టి కొట్టేశాక ఇంత ఆలోచన చేయడం, ఒక రకంగా చెప్పాలంటే ధన్యనుకరణ అంటారే మిమిక్రీ, అట్లా ఏదో రాముడి గొంతుతోటి హా సీత హా లక్ష్మణ అని మరణించడం సాధ్యమవుతుందా? అంత సాధ్యమై అంత ఆలోచనకు అవకాశం ఉంటే అది రామబాణం అవుతుందా? అయ్యే అవకాశం లేదు. మరి ఎలా అరిచాడు అంటే దానికి తాత్వికంగా జవాబు చెప్పవలసి వస్తే మహర్షి మధ్యలో ఒక మాటని ప్రయోగించారు, భీతః అని. భక్తిలో భీతభక్తి కూడా ఒక లక్షణం. ఎవరిని మనం ఉపాసన చేస్తామో వాళ్ళ లక్షణాలు కొంతకాలానికి ఉపాసకుడికి వచ్చేస్తాయి. వచ్చేసి భక్తి యొక్క లక్షణం ఏమిటంటే చిట్ట చివరికి పరబ్రహ్మమునందు ఐక్యమైపోతాడు. రెండిటి మధ్య భేదం ఉండదు ఇక. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యదా తదా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. నది సముద్రంలో కలిసిపోయినట్టు పరమాత్మయందు ఐక్యమైపోతాడు. అది సాత్విక భక్తితో కావచ్చు, రాజస భక్తితో కావచ్చు, భీతభక్తితో కావచ్చు. చివరికి ఆ భక్తి పండిపోయినప్పుడు పర్యవసానం ఏమిటంటే ఇక రాముడైపోవాలి. లేకపోతే అంత గొప్పగా రామతత్వాన్ని చెప్పగలిగాడు అంటే రెండవసారి బాణం దెబ్బ తిన్న తర్వాత ఆయనకి ఇక జగత్తు కనపడలేదన్నది సత్యం.
ఎందుకనంటే ఆయనే చెప్పాడు, నాకు వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం, నాకు ప్రతి చెట్టు కొమ్మ మీద రాముడే కనపడతాడు, నాకు రాముడు వినా జగత్తు కనపట్టలేదు, ఈ జగమంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని కనపడినవాడు మారీచుడు. అంటే ఈ విశ్వము యొక్క స్థానంలో ఆయనకి విశ్వనాథుడు కనపడ్డాడు. ఒక జ్ఞానికి ఎలా అయితే నామరూపాత్మకమైన జగత్తు కన్నా బ్రహ్మము కనబడుతూ ఉంటుందో అట్లా కనపడ్డాడు మారీచుడికి రాముడు. కాకపోతే అది భీతభక్తి అయిపోయింది, భయంతో కూడుకున్న భక్తి అయిపోయింది. ఆ భక్తి అయిపోవడంలో దానికి చివరి పంట ఏమైపోయిందంటే కంఠం రాముడి కంఠం వచ్చేసింది. ఆ రాముడి కంఠం వచ్చేయడంలో ఆ ప్రాణం పోయేటప్పుడు అరిచాడేమో, కంఠం మారీచ కంఠం రాముడి కంఠంగా మారుతూ పలికాడు. అది అనుకరణ చేస్తున్న ధ్వని అందులో అంతర్లీనం అయిపోయింది తప్ప అది నిజానికి బాణం తగిలిన తరువాత కూడా అంత ఆలోచించి రాముడి కంఠాన్ని అనుకరించి హా సీత హా లక్ష్మణ అని రావణుడు చెప్పిన మాటలు ఔదల దాల్చి అరిచి మరణిస్తే రామబాణం గౌరవం ఏమవుతుంది? కాబట్టి అది దేనికి పర్యవసానము అంటే భీత భక్తి చివరికి మారీచుడి విషయంలో అలా పండింది. సీతమ్మ రాముడు వెళ్ళాడు, ఆ మాయామృగాన్ని తీసుకొస్తాడని ఎదురు చూస్తోంది లక్ష్మణస్వామితో కలిసి. అక్కడ ఆర్తస్వరం తుతం భర్తు విజ్ఞాయ సదృశం అని ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. ఆవిడికి గట్టిగా హా సీత హా లక్ష్మణ అని రాముని యొక్క కంఠస్వరం వినపడింది. కనపడగానే ఆమె లక్ష్మణస్వామితో అంది, మీ అన్నయ్య చాలా ఆపదలో చిక్కుకున్నారు, బహుశः రాక్షసుడే మాయామృగంగా వచ్చాడు, ఆయన అంత గట్టిగా అరుస్తున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళవడం కాదు పరిగెత్తు అంది. అంటే ఒక్కొక్క మాటని ప్రయోగించినప్పుడు ఏమవుతుందంటే అవతల వారి యొక్క ఆదుర్ద ప్రకటమవుతుంది. రామాయణంలో చాలా గొప్ప ఆయుధం ఏమిటి అంటే మాట. మాట కన్నా గొప్ప ఆయుధం ఇంకోటి ఉండదు. రామాయణ కథని ఎప్పటికప్పుడు మార్చేది ఏది అంటే మాట కథని మారుస్తుంది. నిజానికి సీతమ్మ ఉరిపోసుకుందాం అనుకున్నప్పుడు హనుమ యొక్క మాట మళ్ళీ బ్రతికించింది. సీతమ్మ అన్న మాట రామాయణ కథని తిప్పేసింది. ఇప్పుడు సీతమ్మ అంత బాధపడిపోవాలి అంటే, అంత ఆదుర్దాన్ని ప్రకటించాలి అంటే లక్ష్మణ నువ్వు వెళ్ళు అందనుకోండి, అది ఆవిడ ఆర్తిని ప్రకటనం చేయదు. చూడండి, చాలా కష్టం అనిపించింది అనుకో, నువ్వు పరిగెత్తరా ముందు అంటారు. చూడండి, నడిచి వెళ్ళడం కాదు నువ్వు పరిగెత్తు అంటారు. లక్ష్మణుణ్ణి అలా అంది. అలా అంది అంటే ఆవిడ ఎంత భావోద్వేగంలో ఉందో అర్థమవుతుంది. ఎంత భావోద్వేగంలో ఉన్నా ఏ మాట అంటే ప్రమాదకరమైపోతుందో ఆ మాట ఆవిడ నోటి వెంట వచ్చేసింది. అంటే నరుడు అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండవలసినది మాటే. ఆ మాట ఎంత కీర్తినైనా తెస్తుంది, ఆ మాట ఎంత ప్రమాదాన్నైనా తెస్తుంది. కాబట్టి ఆక్రందమానంతువని భ్రాతరం త్రాతుమర్హసి తం క్షిప్రం అభిధావత్వం భ్రాతరం శరణైషిణం రక్షసాం వశమాపన్నం సింహానామివ గోవృషం. ఏదో గడ్డి తింటున్నటువంటి ఒక ఎద్దు మీదకి అకస్మాత్తుగా సింహం వచ్చి దూకి కంఠాన్ని ఒడిసి పట్టుకుంటే ఎద్దు ఎలా అరుస్తుందో అట్లా ఉంది మీ అన్నయ్య కంఠం. ఏదో ఆపదలో చిక్కుకున్నవాడు అరిచినట్లుగా అరిచారు. నీకు వినపడలేదా? ఇంకా నిలబడతామే, పరిగెత్తు, పరిగెత్తి అన్నయ్యని కాపాడు, వెంటనే పరిగెత్తు అని సౌమిత్రే, నువ్వు ఇంకా ఇక్కడ ఇట్లాగే నిలబడుతున్నావే, సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ యస్త్వమస్యామయస్థాయాం భ్రాతరం అభిపత్స్యసే. రాముడు ఇంత ఆపదలో ఉన్నాడు, ఇంత భీతితో కూడిన కంఠంతో అరుస్తున్నాడు, ఆ మాట వినపడింది, నువ్వు కూడా విన్నావు, అయినా కూడా కదలకుండా ఇంకా ఇట్లాగే నిలబడ్డావు అంటే రాముడికి ఆపద రావాలని కోరుకుంటున్నవాడివా నువ్వు?
నీలో ఎందుకు కదలిక లేదు? నువ్వెందుకు పరిగెత్తడానికి సిద్ధపట్టలేదు? కిమ్హి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యమిహతిష్టంత్య యత్ ప్రధానస్త్వమాగతః. నువ్వు అసలు దేనికి వచ్చినట్టు అరణ్యవాసానికి? రాముణ్ణి అనుగమిస్తానని బ్రతిమాలేవు, కాళ్ళ మీద పడ్డావు, నిన్ను వదిలి ఉండలేనన్నావు. రాముడా ప్రధానం నేనా నీకు? నేను కాదు రాముడు. ఆ రాముడు ఆపదలో ఉన్నాడు. ఆ రాముడు అంత గొంతెత్తి అరుస్తున్నాడు, నువ్వు కదలటం లేదు, ఇక్కడి నించున్నావు. అంటే నీ ఉద్దేశ్యం, నీకు రాముడు కాదు ప్రధానం, నేను ప్రధానం. ఇప్పుడు ఆపద ఎవరిది? నాదా రాముడిదా? రాముడిది. రాముడు ఆపదలో ఉన్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? వెళ్లకుండా ఇక్కడే ఇట్లాగే నిలబడ్డావు. అంటే నీ మనసులో ఏదో పాపపుట ఆలోచన ఉన్నది, లేకపోతే ఎందుకు ఇక్కడ నిలబడ్డావని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, అమ్మా పన్నగాసురగం ధర్వ దేవమానుష రాక్షసై అశక్తస్తవ వైదేహి భర్తా జేతుం న సంశయ. అమ్మా పన్నగులు, రాక్షసులు, గంధర్వులు అందరూ కలిసి వచ్చినా రాముణ్ణి ఓడించడం, గెలవడం అన్నమాట సాధ్యం కాదు. దానవేషు చ ఘోరేషు నస విద్యతే శోభనే యో రామం ప్రతియుద్ధేత సమరే వాసవోపమం. అమ్మా దానవులందరూ, దేవతలందరూ కట్టుకుని రాముడి మీదకి వచ్చి యుద్ధం చేసినప్పటికీ ఇంద్రుడెంతటి వాడో రాముడంతటి వాడు. రాముడితో యుద్ధం చేసి గెలవలేరు. అవధ్య సమరే రామో నైవం త్వం వక్తుమర్హసి నత్వామస్మిన్ వనే హాతుం ఉత్సహే రాఘవం వినా. అమ్మా ఒక్క మాట విను, ఏ కారణం చేత కూడా రాముణ్ణి వధించుట అన్న మాట అన్వయము కాదు, ఆచరణాత్మకము కాదు. నన్ను నమ్ము, రాముడు నీకు కాపలాగా నన్ను ఇక్కడ నియోగించి వెళ్ళాడు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోవడం మర్యాద కాదు. అనివార్యం బలం తస్య బలైర్బలవతామపి త్రిభిర్లోకై సముద్యుక్తై శేశ్వరైరపి సమరై. అమ్మ నన్ను నమ్మమ్మా, ఎంతమంది వచ్చినా, ఎవరొచ్చినా, ఎంత తేజోవంతులైనా, దేవతలైనా, ఎవరైనా కూడా రాముణ్ణి ఏం చేయలేరు. ఏది జరిగిందో నీకు చెప్తున్నాను, నువ్వు బాగా మనసు పెట్టి విను. నచతస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్ కృతః గంధర్వ నగర ప్రఖ్యాయ మాయా సా తస్య రాక్షసః. అమ్మ రాక్షసులు చాలా కపట ప్రవర్తన కలిగిన వాళ్ళు. కొంతమంది ఇంద్రజాలికులు లేనివి ఉన్నట్టు సృష్టించి చూపిస్తారు చూడమ్మా. అట్లా ఎవరో రాక్షసుడు ఏదో పెద్ద ప్రమాదాన్ని ఏర్పరచడం కోసం రాముడి యొక్క కంఠాన్ని అనుకరించాడు. అది రాముడి కంఠం కాదు. రామకంఠాన్ని ఎవరో అనుకరించి అరిచారు. కాబట్టి వ్యాసభూతాసి వైదేహి న్యస్తామయి మహాత్మన రామీడత్వం వరారోహి నక్త్వాం త్యక్తు మిహోత్సహే. నాకు ఇన్ని విషయాలు తెలిసి, అది రాక్షసుడని తెలిసి నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోవడం సాధ్యం కాదమ్మా. అట్లా అరిచాడు ఎవరో రాక్షసుడంటే అక్కడతో కథ అవలేదు, దాని వెనక ఏదో ప్రణాళిక ఉంది. కాబట్టి రాముడు తిరిగి వచ్చేస్తాడు రాక్షస సంహారం చేసి. అప్పటి వరకు నేను ఇక్కడ ఉంటే చాలు, ఏ ప్రమాదం జరగదు. నన్ను వెళ్ళిపో అని అనకు. నిన్ను వదిలిపెట్టి నేను అందుకని వెళ్ళిపోలేనమ్మా, నా మాట నమ్ము తల్లి అని అడిగాడు. అంటే సీతమ్మంది, లక్ష్మణేనైవ ముక్తాస క్రుద్ధా సంరక్తలోచన అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం. సత్యమునే మాట్లాడేటటువంటి లక్ష్మణస్వామిని ఉద్దేశించి పరమ పరుషమైనటువంటి మాటలు సీతమ్మ మాట్లాడింది. క్రుద్ధ చాలా కోపంతో, సంరక్తలోచన కళ్ళు ఎర్రబడిపోయి, అనార్యాకరుణారంభ నృశంస కులపాంసన అహం తమ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్. దుష్టుడా, నువ్వు మొత్తం మన వంశానికంతటికీ కూడా కళంకం తెచ్చేటటువంటి వాడివి. చెయ్యకూడని పని చెయ్యడాన్ని ప్రారంభం చేస్తున్నవాడివి.
నీ నడవడి చూస్తుంటే, నీ ప్రవర్తన చూస్తుంటే, నీ మాట తీరు చూస్తుంటే రాముడు ఆపద చేత గ్రసింపబడడాన్ని నువ్వు కోరుకుంటున్నావని నాకు అర్థమవుతోంది. రామస్య వ్యసనం దృష్ట తేనైతాని ప్రభాషసే నైత చిత్రం సపత్నేషు పాపం లక్ష్మణయద్భవేత్ త్వద్దిశేషేషు నృశంసేషు నిత్యం ప్రచ్ఛన్నచారిషు. మేక వెనక పులి వచ్చినప్పుడు ఎంత గుప్తంగా ఎంత మెల్లగా వస్తుందో అట్లా నువ్వు రాముడి వెనకాతల ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ వస్తున్నావు. నిజానికి నువ్వు కోరుకున్నది ఏంటంటే రాముడు ఎప్పుడు ఆపదలోకి వెడతాడు, దాని ద్వారా ఇక రాముడు బ్రతకకుండా ఎట్లా చెయ్యాలన్న దుర్బుద్ధి నీకుంది. సుదుష్టస్వం వనే రామం ఏకం ఏకోనుగచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. నీ మనసులో ఆలోచన ఏది? ఎందుకు వచ్చావు అరణ్యవాసానికంటే రాముడికి ఏదో ఒక ఉపద్రవం జరగాలి, ఆపదకు లోనవ్వాలి, రాముడు ఆపద చేత గ్రసింపబడాలి, అప్పుడు నన్ను నువ్వు నీదానిగా చేసుకోవాలన్న ఆలోచనతో వచ్చావు. దీని వెనక బహుశः భరతుడు కూడా ఉండి ఉండవచ్చు. తన్న సిద్ధ్యతి సౌమిత్రే తవ వా భరతస్య వా కథమిందీవరశ్యామం పద్మపత్ర నిభీషణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం సమక్షం తమ సౌమిత్రే ప్రాణాంస్త్యక్ష్యే న సంశయః రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే. ఆమె చాలా కర్కశంగా లక్ష్మణుని నిర్దేశించి మాట్లాడుతూ, అరణ్యవాసానికి ఇప్పుడు నాకు అర్థమవుతోంది, నువ్వు దుర్బుద్ధితోటే రాముడి వెనక వచ్చావు. నువ్వైనా నీ అంత నీవుగా అటువంటి ఆలోచన చేసి ఉండి ఉంటావు, లేదా ప్రయుక్తో భరతైనవా, భరతుడు నీతో ఆలోచించి నిన్ను ఇట్లా పంపించి ఉంటాడు. కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను, మీ అన్నగారికి ఆపద కలిగి తర్వాత నువ్వు నన్ను పొందాలని అనుకుంటున్నావేమో. పద్మపత్ర నిభేక్షణుడైనటువంటి రామచంద్రమూర్తి భార్యనైనటువంటి నేను పరపురుషుణ్ణి పాదము యొక్క వేలుతో కూడా స్పృశించను, ఏమనుకుంటున్నావో అని చెప్పి మాట్లాడితే లక్ష్మణస్వామి తట్టుకోలేకపోయాడు. ప్రాంజలిర్విజితేంద్రియ, ఆయన విశేషంగా దుఃఖం కలిగి ఇంద్రియములు కదిలిపోయి ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతీ మమ వాక్యం అప్రతిరూపంతు నచిత్రం స్త్రీషు మైథిలి నసహే హీదృశం వాక్యం వైదేహీ జనకాత్మజే శ్రోత్రయోరుభయోర్మేద్య తప్త నారాచ సన్నిభం. అమ్మా, నువ్వు ఇంత ఘోరమైనటువంటి మాటలు, ఇంత పరుషమైన మాటలు మాట్లాడుతున్నావు, నన్ను ఉద్దేశించి అంటున్నావు, భరతుడు ఇందులో ప్రమేయం ఉంది అని అంటున్నావు. నేను అటువంటి వాడన కాదమ్మా, ఇంతకాలం నీ పాదసేవ చేశాను, నీ మాటలు మాటలుగా లేవు, నీ మాటలు నారాచ బాణములు చెవులకు తగిలితే ఎంత కర్కశంగా ఉంటుందో, ఎంత బాధ కలుగుతుందో అంత బాధని కల్పిస్తున్నాయమ్మా. నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను. ఉపశృణ్వంతు మే సర్వే సాక్షీభూతావనేచరాః న్యాయవాధీ యథా న్యాయం ఉక్తోహం పరుషం త్వయా. ఇక్కడ ఉన్నటువంటి వనదేవతలందరూ సాక్షి. నేను నీతో చెప్పినదేమి, నువ్వు నాతో ఎంత పరుషంగా మాట్లాడావు, నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో 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 అని నువ్వు అంటున్నావు. అమ్మా, నేను వెళ్ళిపోయిన తరువాత ఉపద్రవం జరిగి తీరుతుంది, ఖచ్చితంగా నువ్వు ఆపదలోకి వెళ్ళిపోతావు. దిక్త్వాం అద్య ప్రణశ్యత్వం, నశించిపోతావమ్మా, చాలా కష్టపడిపోతావు. యన్మాం ఏవం విశంకసే, నాకేదో శంక కలుగుతోంది తల్లి, ఇలా జరగాలని ఏదో ప్రణాళిక రచింపబడింది. కాబట్టి నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపో 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 అని చెప్తున్నావు. గమిష్యే యత్ర కాకుస్థ స్వస్థితేస్తు వరాననే, నేను రాముడి వెనకే బయలుదేరి వెళ్ళిపోతున్నానమ్మా, నీకు శుభమగుగాక. రక్షంతు త్వాం విశాలాక్షి సమగ్రా వనదేవతాః,
నిన్ను ఈ వనదేవతలందరూ రక్షించుచుందురుగాక. నిమిత్తాని ఘోరాణి యాని ప్రాదుర్భవంతి మే. ఏవో దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. దుర్నిమిత్తములు అంటే పక్షుల యొక్క అరుపులు. అందులో తీతు అరిచిందనుకోండి అమంగళం జరుగుతుందని గుర్తు. ఇందాక నేను ఇది మొదలు పెట్టగానే తీతు అరుస్తూ వెళ్ళింది. కాబట్టి అట్లా నిమిత్తాని ఘోరాణి యాని ప్రాదుర్భవంతి మే అపిత్వాం సహరామేణ పశ్యేయం పునరాగతః న వేత్యేతన్న జానామి వైదేహీ జనకాత్మజే. నాకు ఈ అపశకునములు కనపడుతున్నాయి. అమ్మ, నేను రాముడి దగ్గరికి వెళ్ళి నేను రాముడు తిరిగి వచ్చిన తర్వాత నిన్ను చూసి మళ్ళీ నేను నీకు అన్నయ్యకి కలిపి సేవలు చేసే భాగ్యం లభిస్తుందంటావా అని అడిగాడు. అడిగితే సీతమ్మ లక్ష్మణైనైవ ముక్తాస రుదంతీ జనకాత్మజ ప్రత్యువాచ తతో వాక్యం తీవ్రం భాష పరిప్లుత. ఆమె కన్నుల వెంట నీరు కారుస్తూ లక్ష్మణస్వామితో అంది, గోదావరీం ప్రవేక్ష్యామి వినా రామేణ లక్ష్మణ అబంధిష్యేధవాత్యక్ష్వే విషమే దేహమాత్మనః పిబామ్యహం విషం తీక్షణం ప్రవేక్ష్యామి హుతాశనం నత్వహం రాఘవాదన్యం పదాపి పురుషం స్పృశే. నువ్వు ఇంకా కదలకపోతే లక్ష్మణ, ఇక్కడే నేను గోదావరిలోకి ప్రవేశించి మరణిస్తాను, విషం తాగి చనిపోతాను, ఉరి పోసేసుకుంటాను, అగ్నిలో దూకేస్తాను తప్ప పరపురుషుణ్ణి మాత్రం వేలుతో కూడా కాలి గోటితో కూడా స్పృశించను. కాబట్టి నువ్వు బయలుదేరవా అని అడిగింది. ఆమెకి మనసులో తన మీద కలిగిన శంక చేత లక్ష్మణస్వామి మనసు దగ్ధమైపోయింది. ఆ బాధ తట్టుకోలేకపోయాడు. వెళ్ళమంది అన్న మాట కన్నా, అందులో ఉన్న పట్టుదల కన్నా తన మీద ఆమెకి వ్యక్తమైన అనుమానాన్ని ఆయన భరించలేకపోయాడు. అంత సత్యవాది, అంత ధర్మాత్ముడు, నిస్వార్థంగా ఇన్ని సంవత్సరముల పాటు అన్నగారి సేవ చేసి వదిన ఇన్నేళ్ళు అరణ్యంలో కట్టుకోవడానికి మామగారు దశరథుడు ఇచ్చిన పట్టుపుట్టాలు, నగలు, కావడి మోసినటువంటి ధర్మాత్ముడు, నిద్ర లేవగానే తల్లికి తండ్రికి నమస్కారం చేసినట్టు అన్నకి వదినికి నమస్కారం చేసేవాడు. వాళ్ళ సేవ కన్నా లోకంలో తనకేమీ అక్కర్లేదు అని చెప్పి శరీరాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడేటటువంటి లక్ష్మణస్వామి అంత మాట పడేటప్పటికీ తట్టుకోలేకపోయాడు. తతస్తు సీతాం అభివాద్య లక్ష్మణః కృతంజలి కించిదభిప్రణమ్య చ అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్. ఆ లక్ష్మణుడు ఆ ఆశ్రమ ప్రాంగణాన్ని, పర్ణశాలని విడిచిపెట్టి వెళ్ళిపోతూ కన్నుల వెంట నీరు కారిపోతూ దుఃఖిస్తూ వెనక్కి తిరిగి వదిన వంక అదే పనిగా చూస్తూ, ఈ వదినని మళ్ళీ నేను క్షేమంగా చూస్తానా, అన్నయ్యతో కలిపి చూస్తానా అని మనసులో ఆ పవిత్రమైనటువంటి భక్తి, ప్రేమ పోక ఆమె అన్న మాటలకి తట్టుకోలేక ఆమెకి నమస్కారం చేసి 4 అడుగులేసి వెనక్కి తిరిగి చూస్తూ, 4 అడుగులేసి వెనక్కి చూస్తూ, సీతమ్మ వంకే చూస్తూ ఆమె క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, అన్నయ్యతో కలిసి వస్తాను, అన్నయ్య వదిన మళ్ళీ కలిసి కనపడతారనేటటువంటి ధైర్యంతో ఆ లక్ష్మణస్వామి బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ సీతమ్మ బహుశः అమ్మయ్య లక్ష్మణస్వామి వెళ్ళాడు, ఇప్పుడు రాముడికి ఏ ఆపద ఉండదు, రాముడు వచ్చేస్తాడు, లక్ష్మణుడు సాయంగా వెళ్ళాడని అనుకుంటోంది. అక్కడ లక్ష్మణుడు వీడెవరో ఇలా అరిచాడని ఒక మృగాన్ని చంపి దాని యొక్క మాంసాన్ని తీసుకుని ఆయన ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో జరిగిన దాన్ని రేపు 6 గంటలకి పరిశీలిద్దాం. కాసేపు రామనామం చెప్పి తదనంతరం మంగళహారతి. చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము రామనామము.
ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము. ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము రామనామము. ప్రణవమను ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. యుద్ధమందు మహోగ్ర రాక్షసయాగధం సమురామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము. తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము. గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైః వేదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.